సో లాస్ట్ సెక్షన్లో మనం అంటే డెవోప్స్ అంటే ఏంటి, సో డెవోప్స్ టూల్లో అంటే బిల్డ్ అండ్ రిలీజ్ పార్ట్ వరకు, దాన్ని అదేవిధంగా కాన్ఫిగరేషన్ మేనేజ్ టూల్ వరకు డిస్కస్ చేసామండి. సో డెవోప్స్ అనేది ఒక పర్టికులర్ టూల్ కాదు, ఒక సాఫ్ట్వేర్ కాదు, జస్ట్ డెవోప్స్ అనేది మెథడాలజీ అని డిస్కస్ చేసామండి. ఓకే, డెవోప్స్ అనేది మెథడాలజీ అని డిస్కస్ చేసాం. సో డెవోప్స్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్ అండ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద డెవలపర్ యాక్టివిటీస్ అండ్ ఆపరేషనల్ యాక్టివిటీస్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో డెవలపర్ యాక్టివిటీస్ ఏంటి, ఆపరేషనల్ యాక్టివిటీస్ ఏంటి, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, డెవలపర్స్కి ఆపరేషన్ మధ్య ప్రాసెస్ ఏం జరుగుతుంది, సో ఎక్కడ టెస్ట్ టీమింగ్ ఉంటుంది, ఎక్కడ డెవ్ ఉంటుంది, ఎక్కడ క్యూఏ ఉంటుంది, ఎక్కడ ప్రొడక్షన్ ఉంటుంది, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి, సో ఏ టూల్స్ యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నారు, ఏ టూల్స్ యూజ్ చేసి వర్షన్ కంట్రోల్ టూల్స్ మేనేజ్ చేస్తున్నారు, సో వీటన్నిటిని ఆటోమేషన్ చేసేదానికి ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారు, ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేయకుండా ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సో ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సో నోటిఫికేషన్ మెయిల్స్ ఎప్పుడు వెళ్తాయి, ఇవన్నీ లాస్ట్ సెక్షన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మనం డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గురించి నేను డీటెయిల్గా చెప్పట్లేదని జస్ట్ ఒకసారి అంటే లైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తారు. వన్స్ డెవలపర్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత దెన్ ఆ ఎంటైర్ కోడ్ అంతా ఏం చేస్తారంటే దేర్ లోకల్ మిషన్ నుంచి దెన్ గిట్ హబ్ రిపాజిటరీ పుష్ చేస్తారు. ఓకే, గిట్ హబ్ రిపాజిటరీ పుష్ చేస్తారు. వన్స్ గిట్ హబ్ రిపాజిటరీ పుష్ చేసిన తర్వాత దెన్ బిల్డ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తే బిల్డ్ టీమ్ ఆ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి దెన్ ఎంటైర్ కోడ్ అంతా దేర్ లోకల్ మిషన్ లైక్ డౌన్లోడ్ చేసుకొని ఈ బిల్డ్ టూల్స్ యూజ్ చేసి దెన్ ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని డెవ్ సర్వర్ లో డిప్లాయ్ చేసి దెన్ అగైన్ డెవలపర్ కి ఇన్ఫార్మ్ చేసి అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ క్యూఏ దెన్ క్యూఏటి దెన్ ఫైనల్ గా ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. ఓకే, ఇదంతా నార్మల్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో డిప్లాయ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేయడం, దెన్ అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత దెన్ డిఫరెంట్ సర్వర్ లో డిప్లాయ్ చేయడం, ఇదంతా లెంతీ ప్రాసెస్ అండి. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ టూల్ యూజ్ చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే సిఈసిడి టూల్లో జెన్కిన్స్, హడ్సన్, బ్యాంబూ, హనీపాట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. ఇది ప్లగ్ఇన్ బేస్డ్ టూల్. సో ఏ ప్లగ్ఇన్ అంటే ఈ ఏ టూల్స్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ టూల్ కి సంబంధించిన ప్లగ్ఇన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ కాన్ఫిగర్ చేసుకుంటే ఎనఫ్ అండి. సో ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకుంటే ఎనఫ్. సో వన్స్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని జాబ్స్ మనం కాన్ఫిగర్ చేస్తే అంటే జాబ్ ఫ్లో ఆఫ్ వర్క్ అండి. అంటే నీ గిట్ హబ్ రిపాజిటరీ ఎక్కడ ఉంది, దెన్ ఏ బిల్డ్ టూల్ యూజ్ చేసి బిల్డ్ జరగాలి, ఏ సర్వర్ లో డిప్లాయ్ జరగాలి, ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళాలి, ఏ కోడ్ క్వాలిటీ టూల్ యూజ్ చేసి నీ కోడ్ క్వాలిటీ చెక్ చేయాలి, ఎవ్రీథింగ్ మనం సిఏసిడి టూల్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. సో వన్స్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత జాబ్స్ అనేది క్రియేట్ చేస్తాం. దెన్ ఎప్పుడైతే మీ డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తారో దెన్ గిట్ హబ్ రిపాజిటరీ పుష్ చేస్తారో ఆటోమేటిక్ గా ఈ జెన్కిన్స్ ఐడెంటిఫై చేసి ఎలా ఐడెంటిఫై చేస్తుంది, సో మనం ఆల్రెడీ గిట్ హబ్ రిపాజిటరీ ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసి ఉంటాం, దాని యొక్క క్రెడెన్షియల్స్ ఎవరీథింగ్ ఇచ్చింటాం, ఆ రిపాజిటరీ యొక్క క్రెడెన్షియల్స్ ఎవరీథింగ్ ఇచ్చింటాం. దెన్ అదేవిధంగా ఇక్కడ క్రాన్ టైప్ కావచ్చు, లేదా మామూలుగా మనం బిల్డ్ చేసేటప్పుడు కావచ్చు, లేదా ఎస్సీఎం చేంజ్ కావచ్చు, ఇక్కడ కొన్ని టైప్స్ ఉంటాయండి. ఆ టైప్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి ఆ ఎంటైర్ కోడ్ అంతా నీ జెన్కిన్ సర్వర్ లైక్ డౌన్లోడ్ చేసుకొని దెన్ ఈ బిల్డ్ టూల్ యూజ్ చేసి బిల్డ్ జరిగి దెన్ డిఫరెంట్ సర్వర్స్ లో అంటే డిపెండెన్సీ జాబ్స్ ద్వారా నీకు డిఫరెంట్ సర్వర్స్ లో డిప్లాయ్ అవుతుంది. ఓకే, ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళడం కానీ ఇదంతా మనం లాస్ట్ సెక్షన్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, లాస్ట్ సెక్షన్ లో ఇదంతా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అదే లిస్ట్ ఆఫ్ టూల్స్, ఇవన్నీ వర్షన్ కంట్రోల్ టూల్స్ లో ఏం జరుగుతుంది, సో ఎంటైర్ వర్షన్స్ అంతా మేనేజ్ చేసేదానికి మేజర్ చేంజెస్ మైనర్ చేంజెస్ ఏంటి తెలుసుకునే దానికి వర్షన్ కంట్రోల్ టూల్స్ యూజ్ చేస్తున్నాం. సో బిల్డ్ టూల్స్ అంటే సమ్ బండిల్ ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేసేదానికి, టెస్ట్ చేయడానికి, సో కోడ్ ని టెస్ట్ చేయడానికి, కోడ్ రివ్యూ చేసేదానికి ఇదంతా బిల్డ్ టూల్స్ యూజ్ చేస్తున్నాం ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్స్, టామ్ క్యాట్, వెబ్ లాజిక్, జేబోస్, వెబ్స్పేర్, ఈ సర్వర్స్ లో మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్ డిప్లాయ్ చేస్తాం డిస్కస్ చేసుకున్నాం. దెన్ సిఏసిడి అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ టూల్. సో మనం ఎక్కడైతే ప్రాసెస్ ని ఇదంతా బిల్డ్, డిప్లాయ్మెంట్, టెస్ట్ ఇవన్నీ ఆటోమేషన్ చేసేదానికి ఈ సిఏసిడి టూల్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, దెన్ క్లౌడ్ మనం ఇంకా డిస్కస్ చేసుకోలేదు, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో సిఫ్, ఎన్సిబుల్, పపెట్ అని డిఫరెంట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఉన్నాయి. అంటే అసలు యాక్చువల్ గా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, టు కాన్ఫిగర్ ద మేనేజ్మెంట్ టూల్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే టు చెఫ్ ఈజ్ ఎ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్. అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమొస్తుంది అంటే విత్ రెస్పెక్ట్ టు ఐటీ ఏమొస్తుంది అంటే నీ ఎంటైర్ హార్డ్వేర్ కావచ్చు, నీ సాఫ్ట్వేర్ కావచ్చు, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, నీ ప్రాసెస్ కావచ్చు, నీ పీపుల్ కావచ్చు, ఎవ్రీథింగ్ నీ ప్లాట్ఫామ్ అంతా నువ్వు ఆటోమేషన్ చేసేదానికి ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ సెఫ్, ఎన్సిబుల్, ఈ పపెట్ అనే ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అండి, సో ఈ ఆటోమేషన్ టూల్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఎనీ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయొచ్చు,
దెన్ ఆ ప్యాకేజ్ ని అప్గ్రేడ్ డౌన్గ్రేడ్ చేయొచ్చు, సర్వీసెస్ ని మనం డిఫైన్ చేయొచ్చు, స్టాప్ చేయడం కానీ, స్టార్ట్ చేయడం కానీ, రీస్టార్ట్ చేయడం కానీ, ఎనేబుల్ కానీ, డిజేబుల్ కానీ. దెన్ ఎనీథింగ్, నువ్వు యూజర్ ని క్రియేట్ చేయాలన్నా, నువ్వు ప్రాసెస్ ని కిల్ చేయాలన్నా, నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో అట్ ఏ టైం బల్క్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో, అంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో అట్ ఏ టైం ఆపరేట్ చేయడానికి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం. సో ఏం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం? సో లెట్స్ సే నీ దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి. సో 2 సర్వర్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో నువ్వు ఏదో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. సో ఒక కొత్త సాఫ్ట్వేర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిడిపి అనే ప్యాకేజ్ ని ఈ సర్వర్ 1 లో ఇన్స్టాల్ చేయాలి, సర్వర్ 2 లో ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, సర్వర్ 1 లోకి లాగిన్ ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం, సర్వర్ 2 లోకి లాగిన్ దెన్ ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఇప్పుడు ఇన్ కేస్ నీ దగ్గర 10 సర్వర్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లోకి లాగిన్ అయ్యి నువ్వు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే వెరీ డిఫికల్ట్ అండి. సో నీ దగ్గర ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నా ఉండాలి, నీ దగ్గర ఏంటంటే టైం ఉన్నా ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 5 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు అనుకోండి. సో నీ దగ్గర టోటల్ 10 సర్వర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మీ అజంప్షన్ కోసం చెప్తున్నాను. సో మీ దగ్గర ఫైవ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, మీ దగ్గర 10 సర్వర్స్ ఉన్నాయి. సో ఏం చేస్తారండి, ఒక్కొక్క పర్సన్ కి 2 సర్వర్స్ అసైన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం కానీ ఎవ్రీథింగ్ చేస్తారండి. సో ఇన్ కేస్ మీ దగ్గర ఇప్పుడు 100 సర్వర్స్ ఉన్నాయనుకోండి, సో ఓన్లీ 5 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. సో ఏం చేస్తారు, ఇప్పుడు ఒక్కొక్కరికి 20 సర్వర్స్ అసైన్ చేస్తారా? సో ఓకే, 20 సర్వర్స్ అసైన్ చేశారు. సో ఎప్పుడండి వాళ్ళ ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ చేయడం? సో వీఆర్ హ్యూమన్స్ అండి, జస్ట్ ఈ సర్వర్ లో నువ్వు కమాండ్ హిట్ చేసింది ఈ సర్వర్ లో ప్రాపర్ గా హిట్ చేస్తామని లేదు. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే నీకు టైం అనేది ఎక్కువ కావాలండి. సో ఈ 5 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 100 సర్వర్స్ లో వర్క్ చేయడానికి టైం అనేది ఎక్కువ కావాలి. సో ఇప్పుడు నీకు ప్రొడక్షన్ సర్వర్ సపోర్ట్ ఇలా ఉండిందంటే, ఏదైనా ప్రొడక్షన్ సర్వర్ సపోర్ట్ ఇలా ఏదైనా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో ఏదైనా క్రిటికల్ ఎర్రర్ అయితే 1 అవర్ 2 అవర్స్ లో మనం రిజాల్వ్ చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ చేసి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇన్ కేస్ నీకు 1000 సర్వర్స్ ఉన్నా నో ప్రాబ్లం. సో 1 క్లిక్ జస్ట్ ఆల్ సర్వర్స్ లో, ఆల్ నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ లో మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో నాట్ ఓన్లీ ఇన్స్టలేషన్స్ అండి, రిమూవ్ చేయడం కావచ్చు, ప్యాచింగ్ చేయడం కావచ్చు, ఎనీథింగ్ అండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం దాని యొక్క ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో చెఫ్ లో 3 పార్ట్స్ ఉంటాయని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి దాని యొక్క ఆర్కిటెక్చర్. సో వర్క్ స్టేషన్ అంటే ఏంటండి, లాస్ట్ సెక్షన్ లో అటెండ్ అయిన వాళ్ళు. వర్క్ స్టేషన్ అంటే ఏంటండి, పింగ్ చేయండి. సో వర్క్ స్టేషన్, మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో, డెవోప్స్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేస్తున్నారో దాన్ని వర్క్ స్టేషన్ అంటారు. ఓకే, ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో, ఏదో మన ల్యాప్టాప్ కావచ్చు, మన సిస్టమ్ కావచ్చు, దాన్ని వర్క్ స్టేషన్ అంటారు. సో వన్స్ ఇక్కడ మన కోడ్ ని డెవలప్ చేసిన తర్వాత, అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ రూబీ అంటే లోకల్ సిస్టమ్ లో మన కోడ్ ఎక్కడైతే డెవలప్ చేస్తాం దాన్ని వర్క్ స్టేషన్ అంటాం. సో ఇక్కడ మనం కోడ్ డెవలప్ చేసి ఏం చేస్తాం, మన సర్వర్ లెక్ అప్లోడ్ చేస్తాం. సో సర్వర్ లెక్ అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఆ కోడ్ ని ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్ లో యాడ్ చేస్తాం. సో నాట్ ఓన్లీ 1 2 నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 అని డిఫైన్ చేశాను కదా, ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ తీసుకుని ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ కి మనం డిఫైన్ చేస్తాం. సో వర్క్ స్టేషన్ అంటే ఏంటి, వర్క్ స్టేషన్ మిషన్ వేర్ చెఫ్ అడ్మిన్ విల్ వర్క్. సో మన డెవోప్స్ అడ్మిన్, సో చెఫ్ అడ్మినిస్ట్రేటర్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో దాన్ని వర్క్ స్టేషన్ అంటారు. సో వర్క్ స్టేషన్ ఏం రాయొచ్చు ఇక్కడ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెఫ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే ఏంటంటే రెసిపీస్ అని, కుక్ బుక్స్ అని, డేటాబ్యాక్స్ అని, ఎన్విరాన్మెంట్స్ అని, రోల్స్ అని, ఇలా డిఫరెంట్ పార్ట్స్ వస్తాయండి. ఓకే, జస్ట్ ఆ టర్మినాలజీ వదిలేసి మీరు. సో ఎలాగా మనం సబ్జెక్ట్ డిస్కస్ చేసినప్పుడు వాటి మీద వర్క్ చేయాలి కాబట్టి కంపల్సరీ అవన్నీ నేర్చుకుంటాం. సో ఇక్కడ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, లేదా కుక్ బుక్స్, రోల్స్ ఇలాంటివి ఉంటాయని చెప్పుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాన్ని వర్క్ స్టేషన్ అంటారు. దెన్ సర్వర్ అంటే ఏంటి, సర్వర్ యాక్ట్ యాజ్ ఏ హబ్ ఫర్ ద కాన్ఫిగరేషన్ డేటా. సో ఈ సర్వర్ ఎలా పనిచేస్తుంది అంటే హబ్ ఫర్ ద కాన్ఫిగరేషన్ డేటా. దేనికి నీ వర్క్ స్టేషన్ కి, నీ క్లయింట్ సర్వర్ కి. సో సెఫ్ సర్వర్ యాక్ట్ యాజ్ ఏ హబ్ అంటే ఏంటండి, సో హబ్ ఫర్ ద కాన్ఫిగరేషన్ డేటా. సో నీ డేటా కాన్ఫిగర్ చేసే డేటా కంతా నీకు ఇది ఒక హబ్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, సో నువ్వు ఈ వర్క్ స్టేషన్ లో ఏదైతే క్రియేట్ చేసిన కోడ్ అంతటి సర్వర్ లకి అప్లోడ్ చేస్తావు, దాన్ని ఆల్ క్లయింట్ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. జస్ట్ ఈ కోడ్ ని తీసుకెళ్ళి జస్ట్ ఆ క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ చేస్తావు. ఓకే, క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ చేస్తావు. సో దాన్ని వర్క్ స్టేషన్ అంటారు. సో నోడ్స్ అంటే ఏంటండి, నోడ్స్ అనేది నథింగ్ బట్ ఏ ఏజెంట్ సర్వర్స్ అండి. సో మన టార్గెట్ మిషన్స్ ఇవ్వండి. ఓకే, సో మన టార్గెట్ మిషన్స్ ఇవ్వండి. నెక్స్ట్, ఇవన్నీ మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అండి, డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. దెన్ అదే అండి ఇక్కడ సేఫ్, ఎన్సిబుల్, పపెట్. సో పపెట్ ఆల్సో సేమ్ థింగ్ లైక్ వర్క్ స్టేషన్ సర్వర్ అనేది ఉంటుంది, బట్ సర్వర్ క్లయింట్ అనేది ఉంటుంది, బట్ నాట్ వర్క్ స్టేషన్ అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ మనం ఎన్సిబుల్ సర్వర్ లో క్రియేట్ చేస్తాం, క్లయింట్ సర్వర్ కి అసైన్ చేస్తాం. సో ఇదంతా మనం లాస్ట్ సెక్షన్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ గా
కంటైనరేషన్ టూల్ గురించి డిస్కస్ చేసుకోవాలండి. సో కంటైనరేషన్ టూల్, సో ఇక్కడ చూడండి కంటైనర్ వైస్ ఫర్ విఎం అని డిఫైన్ చేశాను కదా, కంటైనరేషన్ టూల్ గురించి డిస్కస్ చేసుకోవాలండి. సో కంటైనరేషన్ టూల్ అంటే ఏంటంటే, కంటైనరేషన్ టూల్ కన్నా మనం డిస్కస్ చేసేవాళ్ళు, సో ఇది కంటైనర్ అండి, డోకర్ ఈజ్ ఎ కంటైనరేషన్ టూల్ అంటున్నాను. సో ఈ కంటైనరేషన్ టూల్ గురించి డిస్కస్ చేసే బదులు మనం ఫస్ట్ ఏంటంటే విఎం గురించి డిస్కస్ చేసుకోవాలండి. ఓకే, విఎం గురించి డిస్కస్ చేసుకోవాలంటే, సో దానికన్నా విఎం కన్నా ముందు ఏ ప్రాసెస్ యూజ్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకొని, ఫస్ట్ ఏంటంటే ఓల్డెన్ డేస్ లో ఎలా యూజ్ చేస్తా ఉన్నారు, దెన్ విఎం వేర్ ఎలా యూజ్ చేస్తున్నారు, దెన్ కంటైనరేషన్ ఎలా యూజ్ అవుతుంది, సో దీనికి డిఫరెన్స్ ఏంటి, అదంతా డిస్కస్ చేసుకున్నాం అంటే మనకు డోకర్ అనేది క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, డోకర్ అనేది క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నార్మల్ గా మీ దగ్గర ఒక సర్వర్ ఉందనుకోండి, సో మీ దగ్గర ఒక సర్వర్ ఉందనుకోండి, సో మీ మిషన్ అనుకోండి, లెట్స్ ఏ సర్వర్స్ లో మనం మాట్లాడుకోవద్దండి, జస్ట్ మీ మిషన్ ఉందనుకోండి, మీ ల్యాప్టాప్ ఉంది. సో లెట్స్ ఏ మీ ల్యాప్టాప్ వచ్చేసి 12 GB ర్యామ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ కి 12 GB ర్యామ్ ఉందండి, దెన్ సంథింగ్ ఒక 5 TB హార్డ్ డిస్క్ ఉందనుకోండి. ఓకే, సో ఎగ్జాంపుల్ అండి, సో 5 TB హార్డ్ డిస్క్ ఉంది. ఓకే, ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందండి. సో మీరు ఏం చేస్తున్నారంటే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏం చేశారంటే ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశారు. సో మీరు జావా ఇన్స్టాల్ చేశారు, సంథింగ్ టామ్క్యాట్ ఇన్స్టాల్ చేశారు, లేదా జేబోస్ ఇన్స్టాల్ చేశారు, లేదా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశారు, చెఫ్ ఇన్స్టాల్ చేశారు, సంథింగ్ XYZ ఇన్స్టాల్ చేశారు. సో నెంబర్ ఆఫ్ ప్యాకేజ్ అని ఇన్స్టాల్ చేశారండి. ఓకే, నెంబర్ ఆఫ్ ప్యాకేజ్ అని ఇన్స్టాల్ చేశారు. ఓకే, బాగానే ఉంది, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశారు. సో ఇప్పుడు అంటే వీటన్నిటి మీద ఒకరే వర్క్ చేస్తారా, మేబీ జావా మీద డిఫరెంట్ పర్సన్ వర్క్ చేయొచ్చు. అంటే జావా అనేది ఈ రోజు కామన్ కాబట్టి జస్ట్ అంటే జావా డెవలప్మెంట్ వదిలేసాడు. సో ఇప్పుడు టామ్క్యాట్ ఇన్స్టాల్ చేసావు, సంథింగ్ ఇంకేదో డిఫరెంట్ ఇన్స్టాల్ చేసావు, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసావు, చెఫ్ ఇన్స్టాల్ చేసావు, ఇవన్నీ డిఫరెంట్ ఇన్స్టాల్ చేసావు. సో ఇప్పుడు డిఫరెంట్ అప్లికేషన్ డిఫరెంట్ యూజర్ యూజ్ చేసేటప్పుడు ఆల్ యూజర్ ఇప్పుడు సంథింగ్ టామ్క్యాట్ మీద ఎవరో X పర్సన్ వర్క్ చేస్తున్నారు, సో జెన్కిన్స్ మీద ఎవరో Y పర్సన్ వర్క్ చేస్తున్నారు, చెఫ్ మీద సంథింగ్ Z పర్సన్ వర్క్ చేస్తున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నువ్వేం చేయాలండి, ఈ సర్వర్ లో లాగిన్ అవడానికి యూజర్ ని క్రియేట్ చేయాలండి. ఓకే, సో యూజర్ ని క్రియేట్ చేయాలి. ఓకే, యూజర్ ని క్రియేట్ చేయాలి. సో యూనిక్స్ మిషన్స్ కి ఆల్రెడీ మనం యూజర్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు నువ్వు యూజర్స్ ని క్రియేట్ చేసావు, సో యూజర్ 1 కి యూజర్ ని క్రియేట్ చేసావు, అంటే యూజర్ 1 ఒక యూజర్ ని క్రియేట్ చేసావు, దెన్ యూజర్ 2 యూజర్ ని క్రియేట్ చేసావు, దెన్ యూజర్ 3 యూజర్ ని క్రియేట్ చేసావు. ఓకే, సంథింగ్ 3 యూజర్స్ ని క్రియేట్ చేసావు. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ సో నీ సర్వర్ లోకి లాగిన్ అవుతున్నారు, అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు, బాగానే ఉంది. సో ఇప్పుడు యూజర్ 1 ఈ సర్వర్ లోకి లాగిన్ అయ్యాడండి. ఓకే, లీవ్ ఇట్. ఈ సర్వర్ అంతటికి ఏం ఐపీ అడ్రస్ ఉంటుందండి, సింగిల్ ఐపీ అడ్రస్ ఉంటుంది, లేదా నువ్వు అలియాజ్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసుకుంటే అలియాజ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, సింగిల్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎంటైర్ సర్వర్ అంతా ఏంటి, సింగిల్ డిఎన్ఎస్ నేమ్ ఉంటుంది, డొమైన్ నేమింగ్స్ అండి. సో డొమైన్ నేమింగ్స్ అంటే మీకు ఐ థింక్ ఐడియా ఉండదు అనుకుంటాను. సో డొమైన్ నేమింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫేస్బుక్ అని హిట్ చేస్తున్నాం బ్రౌజర్ లో, ఫేస్బుక్ అనేది ఒక డొమైన్ నేమ్ అండి. సో ఫేస్బుక్ ఆల్రెడీ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్వర్ కాన్ఫిగరేషన్ చేసాం అనుకోండి, ఆ సర్వర్ యొక్క బ్రౌజర్ లో ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ హిట్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అండి. సో దానికోసం ఏంటంటే ఈజీ యూజర్ ఫ్రెండ్లీ నేమ్స్ దానికి అసైన్ చేస్తారు ఐపీ అడ్రస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్, సో లెట్స్ ఏ మన నార్మల్ సర్వర్ ఒక్కటి ఉందండి. సో ఇప్పుడు నీ సర్వర్ 192.168.147 సంథింగ్ ఏదో 10 అని ఒక ఐపీ అడ్రస్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ ఐపీ అడ్రస్ హిట్ చేసే బదులు సంథింగ్ నేను ఏం చేస్తానంటే DevOps-Telugu అని చెప్పి నేమ్ ఇచ్చాను అనుకోండి, సో డొమైన్ నేమ్ ఇచ్చాను అనుకోండి. సో ఈ నేమ్ హిట్ చేస్తే అనుకోండి, నేమ్ అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది. ఈ నేమ్ హిట్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే రీడైరెక్ట్ అవుతుంది ఈ సర్వర్, ఈ పోర్ట్ నెంబర్ కి ఈ ఐపీ అడ్రస్ రీడైరెక్ట్ అవుతుంది. దాన్ని డొమైన్ నేమ్ సర్వీసెస్ అంటారండి. ఓకే, లేటర్ మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఈ డొమైన్ నేమ్ నువ్వు హిట్ చేయగానే ఆటోమేటిక్ గా నువ్వు ఈ సర్వర్ యాక్సెస్ చేసుకోవచ్చు. మేబీ ఇక్కడ ఎవరైతే టామ్క్యాట్ మీద వర్క్ చేస్తున్నారో మేబీ వాళ్ళు జెన్కిన్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ డిలీట్ చేయొచ్చు, మేబీ సెఫ్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ దాని కోడ్స్ కానీ ఎనీథింగ్ మోడిఫికేషన్ చేయొచ్చు. మేబీ బై మిస్టేక్ ఏదైనా కాన్ఫిగరేషన్స్ ఏదైనా మోడిఫికేషన్ చేయొచ్చు, ఏదైనా ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. నాట్ పర్ఫెక్ట్ అండి. సో ఎందుకంటే ఆల్ యూజర్ సేమ్ సర్వర్ లో, ఆల్ అప్లికేషన్ సేమ్ సర్వర్ లో ఇన్స్టాల్ చేయడం. సో ఇన్ కేస్ ఈ సర్వర్ ఏదైనా క్రాక్ అయిపోయింది, ఆల్ అప్లికేషన్స్ అన్ని డౌన్ అయిపోతాయి. సో మనం ఇంకేం చేయలేము, సో ఆల్ అప్లికేషన్స్ అన్ని డౌన్ అయిపోతాయి. సో హై అవైలబిలిటీ ఉంటే దాన్ని ఆటోమేటిక్ ఏంటి ఇంకో సర్వర్ లైక్ మూవ్ అవుతుంది. ఓకే, లీవ్ ఇట్. సో అలా ఉంటుందండి. సో ఇప్పుడు అలా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, సో జెన్కిన్స్ కి ఒక సర్వర్, దెన్ టామ్క్యాట్ కి ఒక సర్వర్, సంథింగ్ ఏదో సెఫ్ కి ఒక సర్వర్, సంథింగ్ ఇంకేదో XYZ కి ఇంకో సర్వర్ ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ సంథింగ్ ఇప్పుడు నీకు 4 GB ర్యామ్ ఉంది అనుకోండి ఇక్కడ. సో 4 GB ర్యామ్ సంథింగ్ 1 TB హార్డ్ డిస్క్. సో ఇక్కడ 4 GB ర్యామ్ 1 TB హార్డ్ డిస్క్, 4 GB ర్యామ్ 1 TB హార్డ్ డిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ అండి. సో నీకు టామ్క్యాట్ ఇన్స్టాల్ చేసావు.
సో ఇక్కడ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసావు, సంథింగ్ ఇక్కడ ఏదో ఇన్స్టాల్ చేసావు, ఇక్కడ ఏదో ఇన్స్టాల్ చేసావు. సో నీకు 4 GB ర్యామ్ 1 TB హార్డ్ డిస్క్ అనేది ప్రాపర్ గా నువ్వు యూజ్ చేసుకుంటావు అంటే లేదని. సో మనం ప్రాపర్ గా టామ్కేటిక్ 4 GB ర్యామ్ 1 TB హార్డ్ డిస్క్ యూజ్ చేసుకుంటాం అంటే నో నీడ్ అండి. 1 TB హార్డ్ డిస్క్ అవసరం ఏముంది, నో నీడ్ అండి. ఓకే, సో ఇలా అవసరం లేకుండా ఉంటుందని. అలాంటప్పుడు ఏంటి, నీ రిసోర్సెస్ అన్ని వేస్ట్ అవుతుందండి. సో రిసోర్సెస్ అన్ని వేస్ట్ చేస్తున్నావు. సో నువ్వు ఒక సర్వర్ ని నీ డేటా సెంటర్ లో స్టోర్ చేయాలంటే, సో నీ సర్వర్ ని నువ్వు డేటా సెంటర్ లో స్టోర్ చేయాలంటే ఏంటంటే ఈవెన్ ర్యాక్ స్పేసెస్ ఉంటాయండి. సో ర్యాక్ స్పేసెస్ కూడా మనం రెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాక్ స్పేస్ కి ఎవ్రీ మంత్లీ వైజ్ కావచ్చు, ఇయర్లీ వైజ్ కావచ్చు, మనం ఇంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఓలే మేనేజ్ చేస్తూ ఉంటారు. లేదా నువ్వు ఓన్ డేటా సెంటర్స్ ఉంటే ఆ ఓన్ డేటా సెంటర్స్ లో నీ సర్వర్స్ అన్నిటిని నువ్వు హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది హ్యాండ్లింగ్ అంటే సర్వర్స్ ను హ్యాండిల్ చేయడం ఇదంతా వెరీ డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఈ వర్కౌట్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటి, వర్చువలైజేషన్ కాన్సెప్ట్ వచ్చింది మార్కెట్ లోకి. సో వర్చువలైజేషన్ అంటే ఏంటంటే వన్ ఫిజికల్ సర్వర్ ఇట్ యాక్ట్ యాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ లాజికల్ సర్వర్స్. సో వర్చువలైజేషన్ అంటే ఏంటంటే వన్ ఫిజికల్ సర్వర్ ఇట్ యాక్ట్ యాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ లాజికల్ సర్వర్స్. అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, 12 GB ర్యామ్ తీసుకున్నాం, సంథింగ్ ఏదో 5 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాం. ఓకే, సో నాకు 12 GB ర్యామ్ 5 TB హార్డ్ డిస్క్ ఒక సర్వర్ ఉంది అనుకోండి. ఓకే, ఒక సర్వర్ ఉంది. సో ఇది ఏంటంటే ఈ సర్వర్ ఓన్లీ సింగిల్ సర్వర్ అండి. ఇది చూడడానికి ఏంటంటే సింగిల్ సర్వర్ లా ఉంటుంది. ఓకే, దీని ర్యామ్ కెపాసిటీ ఎంత, 12 GB ర్యామ్ 5 TB హార్డ్ డిస్క్ అండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సర్వర్ నేను ఏంటంటే ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఇచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ గా డివైడ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నా ల్యాప్టాప్ అండి ఇది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇది నా ల్యాప్టాప్ అనుకోండి. సో ఇది నా ల్యాప్టాప్ అండి. సో ఇది నా ల్యాప్టాప్. సో దీంతో ఏంటి, విండోస్ 10 అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసింది. సో విండోస్ 10 అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే మనం VMware అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో VMware అనే సాఫ్ట్వేర్ ఏంటి, జస్ట్ వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేసుకునేదానికి VMware అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకున్నాం. లేదా వరాకిల్ వర్చువల్ బాక్స్ కావచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఆ టూల్స్ ఇన్స్టాల్ చేసుకుని ఏం చేస్తాను నేను, అగైన్ దీని లోపల రెడ్ హ్యాట్ లైనక్స్ ఒకటి, సెంటోస్ ఒకటి, దెన్ ఉబుంటూ ఒకటి, దెన్ విండోస్ ఒకటి, ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. అంటే ఏంటంటే ఈ VMware యూజ్ చేసి ఏంటంటే అగైన్ సేమ్ మిషన్ లో, సో ఇది ఒకే మిషన్ కదండి. సో విత్ ఇన్ ద మిషన్ లో నేను ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో అదే వన్ ఫిజికల్ సర్వర్ ఇట్ యాక్ట్ యాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ లాజికల్ సర్వర్స్. వన్ ఫిజికల్ సర్వర్ ఇట్ యాక్ట్ యాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ లాజికల్ సర్వర్స్. అంటే నీ ర్యామ్, నీ CPU పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేస్తావు, ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ గా ఎలా క్రియేట్ చేస్తావు. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నీకు వర్కౌట్ అవుతుంది, ఇన్ కేస్ నీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఏమైనా ఇన్స్టాల్ చేయాలా ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు నీకు నార్మల్ గా నీ సర్వర్ ఉందనుకోండి. సో నీ సర్వర్ నీకు రన్ అవడానికి, అప్ అండ్ రన్నింగ్ లో ఉండడానికి ఏంటంటే నువ్వు హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తావు. ఓకే, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో చూడండి, ఇక్కడ నా సర్వర్ లో అంటే నా మిషన్ లో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే విండోస్ 10 అండి. ఓకే, నా సర్వర్ కి అంటే నా మిషన్ కి హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే విండోస్ 10 అండి. ఓకే, విండోస్ 10. ఓకే, దెన్ ఇక్కడ చూడండి నాకు హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. సో ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నేను ఏం చేయాలి, ఇక్కడ VMware అనేది ఇన్స్టాల్ చేశాను కదండి. సో నా ఆపరేటింగ్ సిస్టమ్ లో విండోస్ 10 అనే ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను ఏం చేశాను, VMware ఆర్ వరాకిల్ వర్చువల్ టూల్ బాక్స్ ఇలాంటి ఇన్స్టాల్ చేసుకుని దెన్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కి క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి VMware అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను కదా. సో VMware సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దెన్ అగైన్ ఇక్కడ ఏం చేశాను, సో నెంబర్ ఆఫ్ సర్వర్స్ అంటే లెనిక్స్ సర్వర్ కావచ్చు, ఉబుంటూ కావచ్చు, విండోస్ కావచ్చు, డిఫరెంట్ సర్వర్స్ క్రియేట్ చేశానండి. అంటే నేనేం చేయాలి, ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద సో VMware అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి. సో ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నేనేం చేయాలి, VMware అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. VAOS, VMware, హైపర్వైజర్ అలా అంటారు. సో ఇక నేను మీకు ఎగ్జాంపుల్ కోసం VMware అని డిఫైన్ చేస్తున్నాను. ఓకే, VMware. సో వన్స్ VMware ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఈ VMware యూజ్ చేసుకొని అంటే నీ సిస్టమ్ యొక్క రిసోర్సెస్ అంటే నీ CPU ఆపరేషన్స్ కావచ్చు, దెన్ నీ ర్యామ్ కావచ్చు, దెన్ నీ హార్డ్ డిస్క్ కావచ్చు, ఏంటంటే n నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. సో స్ప్లిటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 12 GB ర్యామ్ ఉంది. సో ఇప్పుడు 12 GB ర్యామ్ ఉంది. సో ఇక్కడ నా మిషన్ కి ఏంటంటే 8 GB ర్యామ్ ఉంది. సో 8 GB ర్యామ్ లో నేను ఏం చేస్తానంటే 2 GB ని డివైడ్ చేశానండి. సో అవుట్ ఆఫ్ 8 GB అండి. సో ఇదే మనం స్పెసిఫిక్ గా 2 GB యాడ్ చేయలేదండి. అవుట్ ఆఫ్ 8 GB లోంచి నేను ఏం చేశానంటే 2 GB ని డివైడ్ చేశానండి. సో 2 GB ని సపరేట్ చేసి దెన్ ఆ 2 GB ని ఈ సర్వర్ అటాచ్ చేశానండి. బ్యాచ్ 25 అనే సర్వర్ అటాచ్ చేశానండి. దెన్ ఇంకో 2 GB చూడండి. సో ఇంకో 2 GB నేను ఏం చేస్తానంటే ఇంకో 2 GB ని
బ్యాచ్ ఇంకో 2 జీబీని డివైడ్ చేసి దెన్ బ్యాచ్ 26 అనే సర్వర్ అటాచ్ చేస్తానండి. అంటే ఇక్కడ ఏంటంటే నీ రిసోర్సెస్ ని స్ప్లిట్ చేసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా నువ్వు స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా నువ్వు స్ప్లిట్ చేసుకోవచ్చు. సో స్ప్లిట్ చేసుకొని దెన్ నీకు కావాల్సినట్టు ఓన్ సర్వర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఇప్పుడు విత్ ఇన్ ఈ సర్వర్ లో నాకు ఏంటంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 సర్వర్స్ కావాలనుకోండి. సో సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, దెన్ సర్వర్ 4, నాకు 4 సర్వర్స్ కావాలి. సో 4 సర్వర్స్ కావాలంటే ఏంటంటే ఈ VMware యూజ్ చేసి, అంటే నీకు 4 సర్వర్స్ కి అంటే నువ్వు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తావో ఏంటంటే అలా కాదండి, నీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకోనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సర్వర్ కి 1 GB ర్యామ్ దెన్ సంథింగ్ 500 GB హార్డ్ డిస్క్ కావాలనుకోండి, నీ ఇష్టం అండి. సో నీకు ఎలా కావాలంటే అలా స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. ఓకే, 1 GB ర్యామ్ 500 GB హార్డ్ డిస్క్. సో లెట్స్ సే ఈ సర్వర్ కి నీకు 1 GB ర్యామ్ 1 TB హార్డ్ డిస్క్ కావాలనుకోండి, నీ ఇష్టం అండి, నువ్వు డివైడ్ చేసుకోవచ్చు అండి. దీనికి నీకు 1 GB ర్యామ్ కావాలనుకోండి, దెన్ అదే విధంగా 200 MB కావాలనుకోండి, సో నీ ఇష్టం అండి, 200 GB ర్యామ్. సో ఇక్కడ దీనికి కూడా సో సంథింగ్ 2 GB ర్యామ్ కావాలి, సంథింగ్ ఏదో నీకు దీనికి ఒక 700 MB ర్యామ్ కావాలి, సారీ 700 GB ర్యామ్ కావాలి. సో నీ ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా నువ్వు స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. నాట్ MB, GB అండి. సో MB అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయాలి. సో ఇలా నీకు కావాల్సిన విధంగా నువ్వు ఏంటంటే ఈ రిసోర్సెస్ ని నువ్వు స్ప్లిట్ చేసుకొని అగైన్ నువ్వు ఇక్కడ ఏంటంటే సర్వర్ లా క్రియేట్ చేసుకోవచ్చు. సో నువ్వు ఇక్కడ స్ప్లిట్ చేసావు, ఓకే బానే ఉంది, 4 సర్వర్స్ గా స్ప్లిట్ చేసావు. సో 1 GB 2 GB ఇలా నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నువ్వు స్ప్లిట్ చేసావు. ఓకే, వన్స్ స్ప్లిట్ చేసిన తర్వాత ఏంటంటే నీకు ఇది ఒక సర్వర్ లా వర్కౌట్ అవ్వాలంటే ఇప్పుడు ఇది సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4 అంటే నీకు సర్వర్ లో వర్కౌట్ అవ్వాలంటే ఏంటంటే అగైన్ మనం గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలండి. సో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను ఇది లెనిక్స్ సర్వర్ లో వర్కౌట్ అవ్వాలనుకోండి. సో ఇక్కడ ఏంటంటే అగైన్ నేను లెనిక్స్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ సెంటోస్ ఇన్స్టాల్ చేశాను, ఇక్కడ నేను రెడ్ హ్యాట్ లైనిక్స్ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ నేను రెడ్ హ్యాట్ లైనిక్స్ నాకు వర్కౌట్ అవ్వాలంటే ఇక్కడ నేను ఏంటంటే అగైన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్, సో ఆల్రెడీ నా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, విత్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఏం చేస్తున్నాను, మళ్ళీ నేను ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. దాన్ని ఏమంటారంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో మనం ఏంటంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో సర్వర్ 1 లో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి, దెన్ సర్వర్ 2 లో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి, సో సర్వర్ 3 లో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి, సో సర్వర్ 4 లో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో ఏంటి గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, నువ్వు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసావు, దెన్ ఇక్కడ ఏమవుతుంది, సో ఈ సర్వర్ డిఫరెంట్ అండి, ఈ సర్వర్ డిఫరెంట్, ఈ సర్వర్ డిఫరెంట్, ఈ సర్వర్ డిఫరెంట్, దీని యొక్క IP అడ్రస్ 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 డిఫరెంట్, దెన్ DNS నేమ్ డిఫరెంట్, DNS నేమ్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ డిఫరెంట్ అండి. సో ఇప్పుడు లెట్స్ సే ఈ సర్వర్ లో నువ్వు టామ్క్యాట్ ఇన్స్టాల్ చేసావు, ఈ సర్వర్ లో నువ్వు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసావు, సో సంథింగ్ ఈ సర్వర్ లో నువ్వు ఏదో సంథింగ్ ఏదో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఈ సర్వర్ లో ఏదో సంథింగ్ XYZ ఇన్స్టాల్ చేసావు. సో నో ప్రాబ్లం అండి. సో ఎవరైతే టామ్క్యాట్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఈ సర్వర్ లోకి లాగిన్ అవుతారు, దెన్ ఆ సర్వర్ మీద వర్క్ చేస్తారు. సో రిమైనింగ్ పర్సన్స్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇన్ కేస్ ఈ టామ్క్యాట్ యూజర్ ఈ సర్వర్ ని రీబూట్ చేసినా నో ప్రాబ్లం అండి. సో రిమైనింగ్ సర్వర్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ కి డిఫరెంట్ IP అడ్రస్ ఉంటుంది, డిఫరెంట్ DNS నేమ్ ఉంటుంది, ఇండివిజువల్ యూజర్స్. సో ఎవరైతే ఈ సర్వర్ లో ఏ టూల్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేశారో ఆ టూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి మీరు యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ షేర్ చేస్తే ఎనఫ్ అండి. సో సర్వర్ లెగ్ లాగిని వాళ్ళు ఎనీథింగ్ వాళ్ళకి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఎవ్రీథింగ్ చేస్తారండి. ఓకే, ఇక్కడ బానే ఉంది. సో ఇక్కడ బానే ఉంది. డిసడ్వాంటేజ్ అబ్జర్వ్ చేయండి. సో అగైన్ మనం ఏంటి నెంబర్ ఆఫ్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. సో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. సో మీరు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే సో నాట్ ఈజీ అండి. సో అగైన్ మనం ఏంటి దానికి సంబంధించిన ISO ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో నువ్వు C డ్రైవ్ ఫోల్డర్ లైక్ ఎంటర్ అయితే నీకు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నీ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ రన్ అవడానికి అప్రాక్సిమేట్లీ 30 GB హార్డ్ డిస్క్ ఆక్యుపై చేస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మీరు న్యూ సర్వర్ తీసుకున్న అరౌండ్ 28 GB 30 GB హార్డ్ డిస్క్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ స్పేస్ అంతా ఏంటంటే నీ సర్వర్ లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి ఉంటావు కదా, దాన్ని బేస్ చేసుకొని ఇదంతా ఉంటుంది. సో మినిమం నీకు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి సమ్ ర్యామ్ అనేది సమ్ హార్డ్ డిస్క్ అనేది వేస్ట్ అవుతుంది, రిసోర్సెస్ అనేది వేస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారండి, ఓకే బానే ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ కి ఏంటి సమ్ ర్యామ్ సమ్ హార్డ్ డిస్క్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి. సో అదే విధంగా ఇక్కడ నేను ఏం చేస్తాను, నా హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది, ఆ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మళ్ళీ 4 గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ అవుతుందండి. ఓకే, అగైన్ 4 గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది రన్ అవుతుంది.
సో ఈ 4 గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టలేషన్ చేయాలి. సో ఇన్స్టలేషన్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ మనకు 1.5 అవర్ 1 అవర్ టైం పడుతుంది. ఓకే, ఇన్స్టలేషన్ చేశారు. దెన్ అగైన్ ఈ సర్వర్ ను బూటింగ్ చేయాలంటే, సో సర్వర్ ను ఆఫ్ చేయాలంటే సో టైం తీసుకుంటుంది. సో అప్రాక్సిమేట్లీ 2-3 మినిట్స్ టైం. సో సర్వర్ ఎంటీ సర్వర్ అనేది 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. సో ఇన్ కేస్ నీ సర్వర్ పర్ఫార్మెన్స్ బ్యాడ్ అయితే నీకు బూటింగ్ ప్రాసెస్ చాలా స్లో ఉంటుంది. సో ఇంటిగ్రేషన్స్ కూడా చాలా స్లో ఉంటుంది. ఇలా ఉంటుంది. అగైన్ ఇక్కడ ఏంటి, నీకు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో నువ్వు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయడానికి నీకు సమ్ రిసోర్సెస్, నీ సిపియూ ఆసిలేషన్స్, నీ ర్యామ్, నీ హార్డ్ డిస్క్ అనేది వేస్ట్ అవుతుందండి. ఓకే, హార్డ్ డిస్క్ అనేది వేస్ట్ అవుతుందండి. సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం నీ ఐఎస్ఓ ఫైల్, సో ఐఎస్ఓ ఫైల్ మనం డౌన్లోడ్ చేసి ఐఎస్ఓ ఫైల్ యూజ్ చేసి మనం గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తానన్నాం కదా. సో ఐఎస్ఓ ఫైల్ ను డౌన్లోడ్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 6 GB సైజ్ ఉంటుందండి. సో అప్రాక్సిమేట్లీ 6 GB సైజ్ ఉంటుంది. దెన్ ఇవన్నీ మనకు కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సర్వర్ నువ్వు రీబూట్ చేస్తే ఈ సర్వర్కి ఏ ప్రాబ్లం ఉండదండి. ఓకే, సో ఇలా మనకు కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయి. బట్ ఈ డాకర్ యూజ్ చేస్తే అంటే ఎలా ఉంటుందంటే, సో అబ్జర్వ్ చేయండి, డాకర్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందంటే, సేమ్ నేను ఒక సర్వర్ తీసుకుంటున్నాను. సో ఈ సర్వర్ కి 12 GB ర్యామ్ ఉంది అనుకోండి. సో బిఫోర్ దట్ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎవరికైతే అర్థం కాలేదు ఒకసారి అంటే డిఫరెన్స్ చెప్పిన తర్వాత క్లియర్ గా అర్థమవుతుందండి. సో నాకు ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ కి 12 GB ర్యామ్, దెన్ 5 TB హార్డ్ డిస్క్ ఉంది అనుకోండి. నేను ఏం చేస్తానంటే ఈ సర్వర్ నాకు అప్ అండ్ రన్నింగ్ లో ఉండడానికి ఒక హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, మన విండోస్ మిషన్. సో నా విండోస్ మిషన్ ఉంది. సో ఇది హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నా విండోస్ 10 అనేది హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. నేను దీని మీద ఏం చేశాను, VMware అనేది ఇన్స్టాల్ చేశాను. సో VMware ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ ఏంటి, VMware. సో VMware ఇన్స్టాల్ చేసి VMware యూజ్ చేసి నేను ఏం చేశాను, ఈ n నెంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేసుకున్నాను. సో 25 అని ఒకటి, 26 అని ఒకటి, ఇలా మనం n నెంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. సో క్రియేట్ చేసుకొని అంటే నీకు ఎంత ర్యామ్ కావాలి, ఎంత హార్డ్ డిస్క్ కావాలి, దాన్ని బేస్ చేసుకుని నువ్వు సర్వర్ క్రియేట్ చేసుకుంటావు. సో వన్స్ నువ్వు సర్వర్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంతో మళ్ళీ మనం ఏంటంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో దాంతో మళ్ళీ మనం ఏంటంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వన్స్ నువ్వు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే దానికి సంబంధించిన ఐఎస్ఓ ఫైల్ కావాలి. దెన్ దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ కి నీకు అప్రాక్సిమేట్లీ 1 అవర్ టైం తీసుకుంటుంది. దెన్ అదే విధంగా ఏంటంటే నీకు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి అంటే అప్ అండ్ రన్నింగ్ లో ఉండడానికి సమ్ ర్యామ్, సమ్ హార్డ్ డిస్క్ అనేది వేస్ట్ అవుతుంది. లెట్స్ సే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ నీకు 4 సర్వర్స్ అప్ అండ్ రన్నింగ్ లో ఉన్నాయి అనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ నీకు అప్ అండ్ రన్నింగ్ లో ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంటే సో నీకు ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి ఫర్ ఎగ్జాంపుల్ నీకు 512 MB ర్యామ్ తీసుకుంది అనుకోండి. సో ఎగ్జాంపుల్ అండి, 512 MB ర్యామ్ తీసుకుంది అనుకోండి, ఇంటూ 4 అంటే ఎంత అంటే నీకు అప్రాక్సిమేట్లీ 2 GB ర్యామ్ వేస్ట్ అయిపోతుంది. సో అవుట్ ఆఫ్ 12 GB లో సో 2 GB ర్యామ్ ఓన్లీ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి మాత్రం వేస్ట్ అవుతుంది. ఓకే, దెన్ అదే విధంగా సో నీకు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ రన్ అవడానికి లెట్స్ సే 20 GB హార్డ్ డిస్క్ అనేది ఆక్యుపై చేసింది అనుకోండి. సో 20 GB ఇంటూ 4 అరౌండ్ 80 GB హార్డ్ డిస్క్ అండి. సో అరౌండ్ 80 GB హార్డ్ డిస్క్ అనేది నీకు వేస్ట్ అయిపోతుంది. ఓన్లీ ఏంటి, నీ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ ని, డేటాని స్టోర్ చేయడానికి ఇంత వేస్ట్ అవుతుందండి రిసోర్సెస్. సో అదే మన డోకర్ కంటైనరేషన్ టూల్ తీసుకుంటే ఏంటంటే సో సేమ్ థింగ్ అండి. సో నేను హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ నేను హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి, ఎందుకంటే నా సర్వర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉండడానికి హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాను, ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద VMware అనేది ఇన్స్టాల్ చేస్తాను అండి. సో ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నేను ఏం చేస్తాను, VMware ఇన్స్టాల్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నువ్వు VMware ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా డాకర్ ఇన్స్టాల్ చేస్తే ఎనఫ్ అండి. సో విండోస్ వర్కౌట్ అవుతుంది అంటే విండోస్ నాట్ సపోర్ట్ అండి, బట్ మీరు విండోస్ లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక టూల్ ఉంది, సో నేను చెప్తాను. సో ఓన్లీ లెనిక్స్ ఫ్లేవర్ మిషన్స్ కానీ. ఓకే, డాకర్. సో డాకర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. సో వన్స్ డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నువ్వు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ ఇలా నువ్వు ర్యామ్ ని, హార్డ్ డిస్క్ ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇలా నీ ర్యామ్ ని, నీ హార్డ్ డిస్క్ ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయకుండా నీకు ఒక సర్వర్ లో ఎలా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ నీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే దాన్ని ఆ సర్వర్ ని ఆన్ చేస్తే దాన్ని ఇది ఒక సర్వర్ లో యూజ్ చేసుకోవచ్చు, నువ్వు గెస్ట్ సర్వర్ గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆపరేటింగ్ సిస్టమే ఇన్స్టాల్ చేయకుండా దెన్ ఎలా నువ్వు సర్వర్ లో యూజ్ చేసుకుంటావు. సో అదే డోకర్ కంటైనర్స్ అండి. సో ఎలాగో చూడండి. సో ఏంటంటే మనకు డిఫాల్ట్ గా మనం గిట్ హబ్ ఎలాగైతే డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ ఏంటంటే మనకు డోకర్ హబ్ అనేది ఉంటుంది. ఓకే, డోకర్ హబ్ అనేది డోకర్ కమ్యూనిటీ వర్డ్ రిపాజిటరీ అండి. సో డోకర్ హబ్ అండి. ఓకే, డోకర్ రిపాజిటరీ అనేది.
సో ఈ డోకర్ రిపాజిటరీలో ఏంటంటే ఆల్, సో నీ ఇమేజెస్ ఉంటాయి. సో ఇమేజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇమేజ్ అంటే ఏంటంటే టెక్స్ట్ ఫైల్ అండి. సో ఇమేజ్ అంటే ఏంటంటే టెక్స్ట్ ఫైల్. సో ఈ ఇమేజ్ ని మన ఓన్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలంటే మనం ఓన్ ఇమేజ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నీకు సెంటర్స్ కావాలనుకోండి, సో సెంటర్స్ కావాలి, సెంటర్స్ కి సంబంధించిన ఇమేజ్ అనేది నీ డోకర్ హబ్ లో ఉంటుంది. జస్ట్ నువ్వేం చేయాలంటే ఆ ఇమేజ్ ని, సో ఆ ఇమేజ్ ని నీ డోకర్ హబ్ నుంచి నీ సర్వర్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నువ్వు ఆపరేటింగ్ సిస్టమ్, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటున్నాను కదా. సో ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఐఎస్ఓ ఫైల్ సైజ్ ఎంత ఉంటుంది అన్నాను, అప్రాక్సిమేట్లీ 4+ అంటే అరౌండ్ 6 GB అలా ఉంటుంది అన్నాను. 6 GB అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ జీబీలో చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఈ ఇమేజ్ యొక్క ఫైల్ సైజ్ ఎంత ఉంటుంది అంటే మ్యాక్స్ 200 MB ఉంటుంది. మ్యాక్స్ 200 MB అండి. సో అక్కడేమో నేను జీబీ అని చెప్తున్నాను, ఇక్కడేమో ఎంబీ అని చెప్తున్నాను. సో ఈ 200 MB ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకొని, సో ఇప్పుడు నువ్వు ఇమేజ్ డౌన్లోడ్ చేసావు అనుకో, ఓకే. సో సెంటోస్ కి సంబంధించిన ఇమేజ్ డౌన్లోడ్ చేసావు, ఓకే సెంటోస్ కి సంబంధించిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకో. సో ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నువ్వేంటంటే ఈ ఇమేజ్ అంటే నువ్వు ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసావు, ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసి దెన్ నువ్వు సర్వర్ గా క్రియేట్ చేసావు. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి, నీ ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఆ ఇమేజ్ ని బేస్ చేసుకుని నువ్వు ఏం చేస్తున్నావు అంటే కంటైనర్ గా క్రియేట్ చేస్తావు. సో ఈ ఇమేజ్ ఎప్పుడైతే మనం రన్ చేస్తామో ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది అంటే కంటైనర్ క్రియేట్ అవుతుందండి. సో సర్వర్ క్రియేట్ అవుతుందండి. సేమ్ థింగ్ నువ్వు ఇక్కడ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలాగైతే నువ్వు సర్వర్ ని యూజ్ చేసుకుంటావో సేమ్ లైక్ దట్ నువ్వు ఇమేజ్ ఎప్పుడైతే రన్ చేస్తావో నీకు కంటైనర్ క్రియేట్ అవుతుంది అన్నాను కదా. సో ఆ కంటైనర్ సేమ్ థింగ్ అండి. సో ఈ కంటైనర్ లో అంటే నువ్వు నార్మల్ సర్వర్ లైక్ లాగిన్ ఎలాగైతే చేస్తావో, నువ్వు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం కావచ్చు, నీ డేటా స్టోర్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ అండి. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. బట్ మీకు డౌట్ రావచ్చు అండి, సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయకుండా ఎలా వర్కౌట్ అవుతుంది, సో ఇది సర్వర్ లో ఎలా వర్కౌట్ అవుతుంది, కంటైనర్ లో ఎలా వర్కౌట్ అవుతుంది. సో ఓకే అండి, ఎలా వర్కౌట్ అవుతుంది అంటే నీ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ నీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి దెన్ ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కర్నల్ మీద డిపెండ్ అయ్యి వర్కౌట్ అవుతుంది. సో నీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కర్నల్ మీద డిపెండ్ అయ్యి వర్కౌట్ అవుతుంది. బట్ నీ కంపేర్ టు ఇక్కడతో పెట్టుకుంటే పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది. దెన్ నీ ర్యామ్ సేవ్ అవుతుంది, నీ హార్డ్ డిస్క్ సేవ్ అవుతుంది, దెన్ ప్రాసెస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్ లో నీకు కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక సర్వర్ డౌన్లోడ్ చేయాలంటే సో 6 GB ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి, దెన్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేయాలి, దెన్ అప్రాక్సిమేట్లీ నీకు 2 hours టైం తీసుకుంటుంది. సో ఎంత నీకు బ్యాండ్ విడ్త్ పర్ఫెక్ట్ గా ఉన్నా, సో ఇది ఒక 30 minutes టైం తీసుకోండి, ఇదంతా ఒక 1 hour టైం తీసుకోండి. సో అప్రాక్సిమేట్లీ 1.5 or 2 hours టైం పడుతుంది. ఓకే, సో ఎక్కడ నీ వర్చువల్ మిషన్ లో నువ్వు క్రియేట్ చేయాలండి. బట్ నేను ఇక్కడ కంటైనర్స్ లా క్రియేట్ చేయాలంటే సో జస్ట్ 200 MB డౌన్లోడ్ చేయడానికి ఎంతసేపు అండి. సో నీకు ఇక్కడ 6 GB డౌన్లోడ్ చేయడానికి 30 minutes అనుకుంటే సో 200 MB ఎంతసేపు పడుతుంది అండి, 2 minutes లేదు 1 minute. సో 1-2 minutes లో నువ్వు ఈ ఎంబీ ఫైల్ డౌన్లోడ్ చేస్తావు, సో ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తావు, దెన్ ఈ ఇమేజ్ ని నువ్వు ఇన్స్టాలేషన్ చేయడానికి ఎంతసేపు టైం చెప్తాను, ఇక్కడ 1.5 or 1 hour టైం చెప్తున్నాను. సో ఇక్కడ ఎంత టైం అంటే 1 second ఎనఫ్ అండి. జస్ట్ నువ్వు కమాండ్ హిట్ చేసావా ఎనఫ్ అండి. సో ఆటోమేటిక్గా నీకు సర్వర్ క్రియేట్ అవుతుంది. జస్ట్ 1 కమాండ్ హిట్ చేసావు ఎనఫ్ అండి, స్మాల్ కమాండ్ డోకర్ రన్ అనే కమాండ్ హిట్ చేస్తే ఎనఫ్ అండి. ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది అంటే నీ సర్వర్ క్రియేట్ అవుతుంది. సో ఆ సర్వర్ లో సేమ్ థింగ్ అండి, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు ఇక్కడ అదే చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏం చేస్తావో ఇక్కడ సేమ్ థింగ్ నువ్వు అదే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కంటైనర్స్. సో ఇప్పుడు ఇంకొకటి చూడండి, అడ్వాంటేజ్ చూడండి. సో నువ్వు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నువ్వు సర్వర్ అప్ చేస్తున్నావు, డౌన్ చేస్తున్నావు. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి ఇక్కడ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ అయితే ఇక్కడ. సో బూటింగ్ ప్రాసెస్ నీ సర్వర్ బూట్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇక్కడ వర్చువల్ మిషన్ లో. బట్ ఇక్కడ నో నీడ్ అండి. సో సెకండ్స్ లో నీకు సర్వర్ డౌన్ అవడం కానీ అప్ అవడం కానీ ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఈ రిసోర్సెస్ అన్ని వేస్ట్ కావండి. సో నీ రిసోర్సెస్ అన్ని వేస్ట్ కావండి. కన్సంప్షన్ ఈ ర్యామ్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, ఇవన్నీ వేస్ట్ కాదండి. సో నువ్వు సర్వర్ కి డెడికేటెడ్ అంటే నాకు ఈ సర్వర్ కి మ్యాక్స్ 2 GB వెళ్ళాలి, దెన్ లేదా ఎంత లిమిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంత హార్డ్ డిస్క్ మాత్రం కావాలి, ఎలా కావాలో నువ్వు అటాచ్ చేసుకోవచ్చు అండి. ప్రాబ్లం లేదు, లిమిట్ పాస్ చేసుకోవచ్చు అండి. సో ఇంకా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ నీ రిసోర్సెస్ అనేది వేస్ట్ అవ్వదు. దెన్ బూటింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్ గా ఉంటుంది. దెన్ నువ్వు కంటైనర్ స్టాప్ చేయడం కానీ స్టార్ట్ చేయడం కానీ చాలా ఈజీగా చేయొచ్చు. ఇంటిగ్రేషన్స్ అన్ని చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇంకా చాలా అడ్వాంటేజ్ ఏంటంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ సర్వర్ ఉంది అనుకోండి. సో సర్వర్ 4 ఉంది. ఈ సర్వర్ 4 లో మీరు ఏదో సంథింగ్ ప్యాకేజెస్ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేశారు.
దీంతో సంథింగ్ ఏదో కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, సంథింగ్ దీంతో ఏదో డేటా ఉందండి. సో ఇప్పుడు ఈ సర్వర్ అంతటిని మీరు బ్యాకప్ తీసుకోవాలి. సో ఈ సర్వర్ అంతటిని దాంతో ఏ డేటా అయితే ఉందో, సో ఏంటంటే నాకు ఈ సేమ్ సెటప్ అండి. సో సేమ్ సెటప్ డిఫరెంట్ లొకేషన్ లో కావాలి. సో సేమ్ సెటప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది అనుకోండి, ఇండియాలో నా దగ్గర ఉంది ఇది. సో మీరు ఎవరో ఇక్కడ యూఎస్ లో ఉన్నారు, సో యూఎస్ లో మీ మిషన్ లో సేమ్ సెటప్ కావాలి, సేమ్ సెటప్ కావాలి. మీరు ఏం చేయాలండి ఇక్కడ, సో ఎవ్రీథింగ్ నేను బ్యాకప్ తీయాలి. సో సంథింగ్ టేప్ లో కానీ క్లౌడ్ లో కానీ బ్యాకప్ అంతా తీసి అక్కడికి క్లౌడ్ లో స్టోర్ చేసి దెన్ దాన్ని మీకు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇలా ఇస్తే మీరు ఇక్కడ ఇదంతా కాన్ఫిగరేషన్ చేసుకుంటే ఇది వెరీ డిఫికల్ట్ గా ఉంటుంది. బట్ ఇదేంటంటే ఇప్పుడు నాకు ఈ కంటైనర్ లో సంథింగ్ నేను ఏదో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాను, డేటా ఉంది, సెటప్ అంతా ఇక్కడ ఉంది. ఈ కంటైనర్ ఏంటంటే ఈజీగా మనం బ్యాకప్ తీసుకోవచ్చు. సో జస్ట్ అగైన్ ఈ కంటైనర్ నీకు అప్లికేషన్స్ డేటా ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని నువ్వు అగైన్ ఏంటంటే ఇమేజ్ గా క్రియేట్ చేసుకుంటావు. సో ఈ కంటైనర్ ఈ సర్వర్ ని బేస్ చేసుకొని మళ్ళీ నువ్వు ఏంటంటే ఇమేజ్ లా క్రియేట్ చేసుకుంటావు. ఈ ఇమేజ్ నువ్వు డోకర్ హబ్ లోకి అప్లోడ్ చేసుకుంటావు. దెన్ ఈ హబ్ లో ఎవరికైతే ఈ ఎక్స్ పర్సన్ కి నువ్వు కొలాబరేషన్ యాక్సెస్ పర్మిషన్ ఇచ్చావంటే దెన్ ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని దెన్ ఈ ఇమేజ్ రన్ చేస్తే ఆటోమేటిక్ గా సేమ్ సెటప్ అంతా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సేమ్ డేటా ఏ డేటా అయితే ఉందో ఆ డేటా అప్లికేషన్స్ ఎవ్రీథింగ్ అండి. సో వీటిని నువ్వు బ్యాకప్ చేయాలంటే వెరీ డిఫికల్ట్ అండి. టేప్ లోకి బ్యాకప్ తీయడం, దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత రీస్టోర్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నీ కంటైనర్స్ ని ఇమేజ్ లా క్రియేట్ చేసుకోవడం, ఇమేజ్ ని డోకర్ హబ్ లోకి అప్లోడ్ చేసుకోవడం. ఇద్దరు పబ్లిక్ ప్రైవేట్, పబ్లిక్ అంటే సెక్యూరిటీ ఉంటుంది, ప్రైవేట్ అంటే ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్. సో అంటే ఏంటంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని సర్వర్ యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు ఏంటంటే మనం పబ్లిక్ గా ప్రైవేట్ లో క్రియేట్ చేసుకుని దెన్ కొలాబరేషన్ యాక్సెస్ ఇస్తాం. సో కొలాబరేషన్ యాక్సెస్ ఇస్తే ఆ పర్టికులర్ యూజర్ దాన్ని అక్కడ డౌన్లోడ్ చేసుకుని దెన్ ఎప్పుడైతే డాకర్ రన్ అనే కమాండ్ క్లిక్ చేస్తాడో ఆటోమేటిక్ గా నీకు ఆ కంటైనర్ లో ఉన్న అప్లికేషన్స్ డేటా ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో పీపీటీ అబ్జర్వ్ చేయండి, సేమ్ థింగ్. సో సర్వర్ ఆన్ టాప్ ఆఫ్ సర్వర్ మీద ఏం చేసాం, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడ నేను హైపర్వైజర్ అని చెప్పాను కదా, విఎంవేర్ హైపర్వైజర్, విఓఎస్, ఓకే, వర్చువల్ బాక్స్, ఎనీథింగ్. సో హైపర్వైజర్ ఇన్స్టాల్ చేశాడు. ఆన్ టాప్ ఆఫ్ హైపర్వైజర్ మీద ఏం చేశాడు, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్, సో సర్వర్ 1, 2, 3, సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో ఏం చేస్తాడు, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాడు. సో ఈ బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్ ఏంటంటే జస్ట్ ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్ క్రియేట్ అవుతాయండి. మీరు ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. సో దెన్ దాని తర్వాత ఏం చేస్తాడు, అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తాడు. సో యాప్ ఏ దెన్ బి ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తాడు. సో దీన్ని ఏమంటారు, వర్చువల్ మిషన్ అంటారు. దెన్ కంటైనరైజేషన్ లో చూడండి, సో సర్వర్ సేమ్ థింగ్, పోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ థింగ్, దెన్ డాకర్ ఇన్స్టాల్ చేస్తాడు అనుకోండి. సో ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ చేస్తాడు అనుకోండి, ఓకే, డాకర్. సో ఇలాగనే వచ్చాడు డాకర్ డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు. సో డాకర్ ఇన్స్టాల్ చేస్తాడు అనుకోండి. సో డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ డాకర్ మీద ఏం చేస్తాడు, ఈ వీటిని ఏమంటారంటే ఇమేజ్ అంటారండి. సో ఇమేజ్ లో ఏముంటుందంటే బై డిఫాల్ట్ గా బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్ ఉంటాయండి. సో ఇప్పుడు నీకు సెంటోస్ కావాలి, సో సెంటోస్ కి సంబంధించిన బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని, అంటే మ్యాక్స్ సైజ్ ఎంత ఉంటుంది, 200 MB ఉంటుంది. సో గెస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ అవసరం లేదు, ఓన్లీ బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్ బై డిఫాల్ట్ గా మనకు డోకర్ కమ్యూనిటీలో ఉంటుంది. జస్ట్ ఆ 200 MB ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని దెన్ రన్ చేస్తే నీకు సర్వర్ లో అవుట్పుట్ అవుతుంది. సేమ్ థింగ్ అండి. సో ఇక్కడ నువ్వు ఈ సర్వర్ లో ఏం చేస్తావో సేమ్ థింగ్ ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. సో నో నీడ్ టు ఇన్స్టాల్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ చూడండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇది వర్చువల్ మిషన్ అండి, ఇది కంటైనరైజేషన్ టూల్ అండి. సో డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఇక్కడ ఏమంటున్నా అంటే వర్చువల్ మిషన్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ జీబీ అంటున్నాను. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జీబీ అంటున్నాను, ఇక్కడ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంబీ అంటున్నాను సైజ్, ఓకే. సో డాకర్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంబీ, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీబీ అంటున్నాను. దెన్ స్టార్ట్అప్ ప్రాసెస్ అండి. సో స్టార్ట్అప్ ప్రాసెస్ నేను ఏం చెప్తాను, చాలా బూటింగ్ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది అన్నాను. ఇక్కడ ఏంటంటే బూటింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా ఉంటుంది, ఓకే. బూటింగ్ ప్రాసెస్ ఏంటంటే చాలా స్పీడ్గా ఉంటుందండి ఇక్కడ, ఓకే. స్టార్ట్అప్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్స్ కావచ్చు, ఇంటిగ్రేషన్ చాలా వెరీ డిఫికల్ట్ గా ఉంటుంది, ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది ఇంటిగ్రేషన్స్, ఓకే. డిఫరెన్స్ అండి. సో సైజ్, స్టార్ట్అప్, బూటింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్, దెన్ ఇంటిగ్రేషన్స్, సో ఎవ్రీథింగ్ అండి. సో కంపేర్ టు వర్చువల్ మిషన్ మన డాకర్ యూజ్ చేసి మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో స్టిల్ ఎనీ డౌట్స్? ఓకే,
ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్లో మనం ఏంటంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఆ సర్వర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే నువ్వు డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఆటోమేటిక్గా నువ్వు ఏంటంటే నీ డోకర్ హబ్ అనేది రిపాజిటరీ ఉంటుందండి. డోకర్ హబ్, సో నాట్ డోకర్ హబ్ అండి. సో డోకర్ హబ్, సో రిపాజిటరీ ఉంటుందండి. గిట్ హబ్ రిపాజిటరీ లాగా డోకర్ హబ్ అనేది రిపాజిటరీ ఉంటుంది. సో నీ డోకర్ హబ్ రిపాజిటరీ నుంచి ఏంటంటే నువ్వు ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటావు. సో ఆ ఇమేజ్ లో ఏముంటుందంటే బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నీకు బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్ క్రియేట్ అవుతాయి కానీ సేమ్ ఆ సర్వర్ సంబంధించిన బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్ అనేవి డోకర్ హబ్ లో ఉంటాయి. ఆ డోకర్ హబ్ లో ఆల్రెడీ బై డిఫాల్ట్ డోకర్ కమ్యూనిటీ వాడు అప్లోడ్ చేస్తుంటాడు. ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఇమేజ్ కంటైన్స్ ద బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్. సో ఎప్పుడైతే ఈ ఇమేజ్ ని మనం రన్ చేస్తామో, సో ఎప్పుడైతే ఈ ఇమేజ్ ని మనం డోకర్ అనే కమాండ్ చేసి రన్ చేస్తామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే నీకు సర్వర్లా క్రియేట్ అవుతుంది. దెన్ సేమ్ థింగ్ అండి. నువ్వు సర్వర్లో ఏదైతే నువ్వు డైరెక్టరీ క్రియేట్ చేసుకోవచ్చు, ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, నీ ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. ఆ సర్వర్ లోపలికి ఎంటర్ అయ్యి దాన్ని ఎనీథింగ్ నీకు ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో డౌట్ ఏంటంటే ఇక్కడ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే నీకు హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కర్నల్ మీద డిపెండ్ అయ్యి వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. హైపర్వైజర్ ఆర్ VMware ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ నీ ర్యామ్ ని రిసోర్సెస్ ని వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో బూటింగ్ ప్రాసెస్ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అండి. సో కంపేర్ టు వర్చువల్ మిషన్. క్లియర్ రఘు? సో లివ్ ఇట్. సో క్లౌడ్ అంటే ఏంటంటే, సో మీకు అందరికి డెఫినేషన్ తెలిసిందే. క్లౌడ్ ఈజ్ ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటర్, జస్ట్ షేర్డ్ ప్రాసెసెస్ ని, రిసోర్సెస్ ని, హార్డ్ డిస్క్ ని మనం షేర్ చేసుకో, అక్కడ లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది, దాన్ని మనం షేర్ చేసుకొని సర్వర్స్, డేటాబేస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో లీవ్ ఇట్ అండి, అదంతా తెలిసిందే. సో క్లౌడ్ అంటే ఏంటంటే, సో అసలు క్లౌడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, అసలు యూజ్ ఏంటి, మన క్లౌడ్ వల్ల యూజ్ ఏంటి, ఒక చిన్న డిస్కషన్ తీసుకుందాం. ఓకే, సో స్మాల్ డిస్కషన్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు మీ దగ్గర ఒక సర్వర్ ఉంది అనుకోండి. ఓకే, మీ దగ్గర ఒక సర్వర్ ఉంది. సో లేదా మీ దగ్గర ఒక 2 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో 2 సర్వర్స్ ఉన్నాయి మీ దగ్గర. సో ఈ 2 సర్వర్స్ మీరు ఏం చేయాలండి, సో మీరు ఒక డేటా సెంటర్స్ లో స్టోర్ చేయాలి. లేదా మీరు ఓన్ గా ఒక సర్వర్ రూమ్ అలొకేట్ చేసుకొని ఆ సర్వర్ రూమ్ లో మీ సర్వర్ ని మీరు హ్యాండిల్ చేయాలి. ఓకే, మీ సర్వర్ ని మీరు హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు నీ దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయండి. ఓకే, నీ దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి. ఈ 2 సర్వర్స్ నువ్వేంటంటే ఈ 2 సర్వర్స్ ని ఆల్వేస్ నెట్వర్క్ కనెక్షన్ కావచ్చు, సో హై అవైలబిలిటీ, ఇన్ కేస్ మీకు ప్రొడక్షన్ సర్వర్ అయితే అండి, సో హై అవైలబిలిటీ కోసం ఓన్లీ సింగిల్ నెట్వర్క్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారా, చేయరండి. సో మేబీ ఆ నెట్వర్క్ డౌన్ అయితే నీ సర్వర్ డౌన్ అయిపోతుంది, అంటే నీ అప్లికేషన్ స్టాప్ అవుతుంది కదండి. సో రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి కదా, అంటే ఆ అప్లికేషన్ మనం యాక్సెస్ చేసుకోలేం కదా నెట్వర్క్ డౌన్ అయితే. సో అందుకోసం ఏంటంటే హై అవైలబిలిటీ కోసం 2-3 నెట్వర్క్ కేబుల్స్, దెన్ అదే విధంగా పవర్ హై అవైలబిలిటీ కోసం 2-3 సబ్ స్టేషన్స్ యొక్క పవర్ కేబుల్స్, దెన్ అదే విధంగా ఇంకా నీకు ఎనీథింగ్ అంటే హై అవైలబిలిటీ ఇవన్నీ మనం చూసుకుంటాం. అంటే ఏంటంటే నీకు సర్వర్ ఆల్వేస్ 24/7 అప్ అండ్ రన్నింగ్ లో ఉండడానికి. సో ఇన్ కేస్ ఇప్పుడు సంథింగ్ నీ దగ్గర సంథింగ్ ఏదో ఎయిర్టెల్ నెట్వర్క్ ఉందండి. సో ఇప్పుడు మీరు ఏంటి ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ 2 మొబైల్స్ లేదా 2 సిమ్స్ యూజ్ చేస్తున్నారు. ఒక నెట్వర్క్ లో ఒక సిమ్ లో మీకు సిగ్నల్ రాకపోతే దాన్ని ఇంకో సిమ్ యూజ్ చేసుకుంటున్నారండి. సో సేమ్ అంటే హై అవైలబిలిటీ కదండి. సో హై అవైలబిలిటీ కోసం మీరు 2 సిమ్స్ యూజ్ చేసేది. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. సో సంథింగ్ మీరు ఏదో నెట్వర్క్ యూజ్ చేస్తున్నారు. సో సంథింగ్ ఏదో ఎయిర్టెల్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారు. సంథింగ్ ఎయిర్టెల్ ఏదో సంథింగ్ డౌన్ అయింది. సో ఆ నెట్వర్క్ ఏదో సంథింగ్ వైర్ కట్ ఏదో అయింది అనుకోండి. సో ఇప్పుడు మీ సర్వర్ డౌన్ అయిపోతుంది, అంటే మీ సర్వర్ ని యాక్సెస్ చేసుకోలేరు కదండి. సో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కదా. సో అలాంటప్పుడు ఏంటి, హై అవైలబిలిటీ కోసం ఇంకేదో ఎక్స్ నెట్వర్క్ మీరు క్రియేట్ చేస్తారండి. సో ఎక్స్ నెట్వర్క్ ఆల్రెడీ మీకు ఉంటుంది. సో ఇన్ కేస్ ఇది డౌన్ అయితే ఆటోమేటిక్ గా దీన్ని సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఇది డౌన్ అయితే దీన్ని సర్వ్ చేస్తూ ఉంటుంది. సో అలా ఏంటంటే మీరు హై అవైలబిలిటీ, పవర్ కేబుల్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇవన్నీ అబ్జర్వ్ చేసి దాన్ని మీరు ఒక రూమ్ మేనేజ్ చేసి ఆ రూమ్ లో ఏంటంటే మీ సర్వర్స్ ని హ్యాండిల్ చేసి దాని కూలింగ్ కావచ్చు, దాని మెయింటెనెన్స్ పర్పస్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, దాన్ని మెయింటైన్ చేస్తే దాని పర్సన్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ మీరంతా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మేనేజ్ చేయడం వెరీ డిఫికల్ట్. సో ఇంకోటి చూడండి, లేదా డేటా సెంటర్స్ లో ఇస్తే ఎవ్రీథింగ్ ఈ హై అవైలబిలిటీ కావచ్చు, లేదా ఈ నెట్వర్క్ కావచ్చు, ఈ పవర్ కేబుల్స్ కావచ్చు, ఈ సెక్యూరిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు డేటా సెంటర్స్ మేనేజ్ చేస్తారు. బట్ ఏంటంటే సమ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ మనం సమ్ అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయాలండి. నాట్ ఫర్ సర్వర్స్, ఓన్లీ డేటా ఆ సర్వర్స్ స్టోర్ చేసుకునే దానికండి. సో సర్వర్స్ వాళ్ళ డేటా సెంటర్ లో స్టోర్ చేసుకునే దానికండి. బట్ సర్వర్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లాక్స్ అమౌంట్ స్పెండ్ చేసి మనం సర్వర్స్ కొనాలి. సో ఇప్పుడు నీ దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయన్నాను కదా. సో 2 సర్వర్స్ ఉన్నాయి నీ దగ్గర. ఈ 2 సర్వర్స్ లో సంథింగ్ నువ్వేదో ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నావు. సో ఈ 2 సర్వర్స్ లో నువ్వేదో సంథింగ్ ఏదో వెబ్సైట్ రన్ చేస్తున్నావు అనుకోండి.
సంథింగ్ నీకేదో ఒక సైట్ ఉంది అనుకోండి. సో సంథింగ్ ఏదో ఒక సైట్ తీసుకోండి. సో ఈ 2 సర్వర్స్ లో నువ్వు ఏంటంటే ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నావు. సో సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, సంథింగ్ ఒక షాపింగ్ సైట్ తీసుకోండి. సో లేదా ఒక ఫ్లిప్కార్ట్ తీసుకోండి. సో నువ్వు ఈ 2 సర్వర్స్ లో సంథింగ్ నీకు ఫ్లిప్కార్ట్ అనే సైట్ ఉంది అనుకోండి, ఫ్లిప్కార్ట్ అనేది రన్ చేస్తున్నావు. సో నార్మల్ డేస్ లో నీకు ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్ లకి ఎవ్రీ డే అప్రాక్సిమేట్లీ మాక్సిమం 5000 పీపుల్స్ లాగిన్ అవుతారు అనుకోండి. సో ఎవ్రీ డే నీకు ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్ లకి 5000 పీపుల్స్ అండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో నాట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్, సో నేను ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 5000 రిక్వెస్ట్ వస్తున్నాయి. సో 5000 రిక్వెస్ట్ వస్తున్నాయి ఎవ్రీ డే నీకు 5000 రిక్వెస్ట్ వస్తున్నాయండి. సో ఈ 5000 రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇవ్వాలి కదండి. సో రెస్పాన్స్ ఇచ్చేదానికి ఈ 2 సర్వర్స్ ప్లీజ్ మ్యూట్. ఈ 5000 రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇచ్చేదానికి ఈ 2 సర్వర్స్ ఎనఫ్ అనుకోండి. సో మ్యాక్స్ 7K వరకు ఈ 2 సర్వర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇచ్చేదానికి ఈ 2 సర్వర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే, దెన్ ఇప్పుడు ఏంటంటే సంథింగ్ ఎవ్రీ డే నీకు 5000 రిక్వెస్ట్ వస్తున్నాయి. ఈ 2 సర్వర్స్ ఈజీగా రెస్పాన్స్ ఇచ్చేస్తాను. ఓకే, ప్రాబ్లం లేదు. నీకు ఎవ్రీథింగ్ ఓకే, అప్ అండ్ రన్నింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఎవ్రీథింగ్ నీ బిజినెస్ అంతా ఓకే, ఎవ్రీథింగ్ బాగుందండి. సో ఇప్పుడు ఏంటంటే సంథింగ్ నీకు ఏదో ఆఫర్, సో ఉగాది కదా ఈరోజు. సో సంథింగ్ ఏదో ఉగాది పండుగ వచ్చింది, నువ్వు ఆఫర్ అనౌన్స్ చేసావు. సో సంథింగ్ ఏంటి 30 to 50% ఆఫర్ అనౌన్స్ చేసావు అనుకోండి. సో 30 to 50% ఆఫర్ అనౌన్స్ చేసావు. ఓకే, బాగానే ఉందండి. సో ఏంటంటే సంథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏదో కొన్నారా లేదా వదిలేసేయండి. సో ఏంటంటే ఆఫర్స్ ఏముంటాయి చెక్ చేయడానికి లాగిన్ అవుతారండి. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఫెస్టివల్ సీజన్ నేను ఏదైతే ఆఫర్ పెట్టినప్పుడు ఏంటంటే నాకు ఎక్స్ట్రా 5K పర్సన్స్ లాగిన్ అవుతున్నారు. సో టోటల్ ఏంటి 10,000 పర్సన్స్, 10,000 రిక్వెస్ట్ వస్తున్నాయి. సో నా సర్వర్స్ కి ఏంటంటే 10,000 రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఈ 2 సర్వర్స్ ఎంత సర్వ్ చేయగలుగుతాను మాక్సిమం. సో 7K సర్వ్స్, 7K రిక్వెస్ట్ మాత్రమే రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది. అప్పుడు నీకు 10,000 రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ సర్వర్ బిజీ అయిపోతుందండి. సో ఐడిల్ అంటే బిజీ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది, హ్యాంగ్ అయిపోతుందండి. సో ఇప్పుడు ఓన్లీ నువ్వు అంటే 30 to 50% ఆఫర్ అనౌన్స్ చేసావు. సో 30 to 50% ఆఫర్ అనౌన్స్ చేసినప్పుడు కూడా నువ్వు ఓన్లీ 2 సర్వర్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తా ఉంటే సో నీకు రిక్వెస్ట్లు ఎక్కువ వచ్చాయి. సో ఇన్ కేస్ నీకు రిక్వెస్ట్లు ఎక్కువ రాకంటే ఓకే, నో ప్రాబ్లం. నీకు ఓన్లీ 5000 వస్తే 2 సర్వర్స్ ఓకే అండి, ప్రాబ్లం లేదు. సో ఏంటంటే నువ్వు ఆఫర్ అనౌన్స్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు ఎక్కువ వచ్చాయి. నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా నీకు రెస్పాన్స్ ఇవ్వలేదు. రెస్పాన్స్ ఇవ్వలేక నీకు ఈ సర్వర్ అనేది డౌన్ అవుతుంది. సో బిజీ అయిపోతుంది. సో బిజీ అయినప్పుడు సంథింగ్ అట్ ద టైం ఎవరైనా పేమెంట్ చేస్తా ఉంటే ఆ పేమెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. సో అదే విధంగా ఏంటి నీకు బిజినెస్ అనేది లాస్ అవుతుంది. సో నువ్వు ఇంత ఆఫర్ పెట్టి దాన్ని అనౌన్స్ చేసి ఇవన్నీ నీకు బిజినెస్ అనేది లాస్ అయిపోతుంది. సో ఇప్పుడు దానికోసం ముందే ప్రీ ప్లాన్ ఏం చేయాలి, సంథింగ్ ఇంకొక 2 సర్వర్స్ ని మీరు మేనేజ్ చేయాలి. సో ఇంకో 2 సర్వర్స్ ని ముందే అంటే ఆఫర్ పెట్టక ముందే మీరు ఏం చేయాలి, ఈ 2 సర్వర్స్ ని ఎక్స్ట్రా సర్వర్ 3 దెన్ సర్వర్ 4 అంటే మీ అజంప్షన్ బట్టి డేటా విజులేషన్ టూల్స్ బట్టి ఎంతమంది వస్తారో అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు సర్వర్స్ ని హ్యాండిల్ చేస్తారు. ఓకే, సర్వర్స్ ని హ్యాండిల్ చేస్తారు. సో ఇంకొక 3-4 ఇంకా ఎక్స్ట్రా 3 సర్వర్స్ 2 సర్వర్స్ కొన్నారు. ఈ 2 సర్వర్స్ కూడా మీరు కాన్ఫిగరేషన్ చేస్తారు సేమ్ డేటాతో, దెన్ ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే అప్రాక్సిమేట్లీ నీకు ఏంటి 15K, సో 15K రిక్వెస్ట్ వచ్చినా రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది. ఓకే, ప్రాబ్లం లేదు. సో నీకేంటి 10K రిక్వెస్ట్లు వచ్చాయి, 10K రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది. ఓకే, డన్. నీ 30 to 50% ఆఫర్ అయిపోయిందండి. సో ఏదో 3 days 4 days ఆఫర్ అనౌన్స్ చేసావు, 3 days 4 days ఆఫర్ అయిపోయిందండి. ఓకే, నో ప్రాబ్లం, ఆఫర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి అగైన్ నాకు ఏంటంటే మ్యాక్స్ 5,000 to 7,000 రిక్వెస్ట్లు మాత్రం వస్తున్నాయి. సో నాకు ఈ థర్డ్ సర్వర్ 4th సర్వర్ నో నీడ్ అండి, అవసరం లేదండి. ఆఫర్ అయిపోయింది. థర్డ్ సర్వర్ 4th సర్వర్ యొక్క నీడ్ అవసరం లేదు. ఓన్లీ ఈ 2 సర్వర్స్ మాత్రమే రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇవ్వగలుగుతాం. పర్ఫెక్ట్ గా రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు ఈ సర్వర్స్ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాక్స్ అమౌంట్ స్పెండ్ చేసి మీరు సర్వర్ కొని దెన్ ఆ సర్వర్ యూజ్ చేయగలనా అంటే మనకు బిజినెస్ లాసే కదండి, అంటే లాసే కదా అది. అగైన్ ఈ సర్వర్స్ నీకు ఎప్పుడు అవసరం అవుతుంది, నెక్స్ట్ ఎప్పుడైతే మీరు బిజినెస్ సేల్ అనౌన్స్ చేస్తారో అప్పుడు మాత్రం అవసరం అవుతుంది, అదర్వైజ్ నో నీడ్. ఓకే, సో నార్మల్ డేస్ లో మీకు 5,000 రిక్వెస్ట్ వస్తున్నాయి. 5,000 రిక్వెస్ట్ హ్యాండిల్ చేసేదానికి ఈ 2 సర్వర్స్ మేనేజ్ చేస్తున్నారు. ఓకే, సో మ్యాక్స్ ఈ 2 సర్వర్స్ ఎన్ని రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తుంది, 7K రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, మీరు ఏదో సంథింగ్ ఏదో 30 to 50% సేల్ అనౌన్స్ చేశారు. ఆ సేల్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటి నీకు నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది ఎక్కువ వచ్చింది, ఎందుకంటే నువ్వు సేల్ అనౌన్స్ చేస్తావు కాబట్టి. సో అప్పుడు నువ్వు సేల్ అనౌన్స్ చేస్తున్నావు కాబట్టి రిక్వెస్ట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇన్ కేస్ నువ్వు సర్వర్స్ ని ఇంక్రీజ్ చేయకపోతే, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇవన్నీ ఇంక్రీజ్ చేయకపోతే దెన్ ఆటోమేటిక్ గా నీకేమవుతుంది, సర్వర్స్ అనేది బిజీ అయిపోతుంది. సో ఈ 2 సర్వర్స్ సర్వ్ చేయలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లకి. సో దానికోసం నువ్వు ఏం చేస్తావు, ఎక్స్ట్రా సర్వర్స్ కొని వీటన్నిటికీ కాన్ఫిగరేషన్ చేస్తావు. సో నీ రిక్వెస్ట్ వచ్చే కొద్దీ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంటుంది. సో ఆటోమేటిక్ సర్వర్స్ ఇంక్రీజ్ అవడం అవ్వడం. సో ఆ రిక్వెస్ట్ అనేది వచ్చే కొద్దీ దాన్ని ఏంటంటే ఆటోమేటిక్ గా నీకు సర్వర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అలా ఉంటుంది. ఆటో స్కేలింగ్ గ్రూప్ వదిలేసిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు 4 సర్వర్స్ కాన్ఫిగరేషన్ చేసావు. సో 4 సర్వర్స్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత నీకు రిక్వెస్ట్లు 10K రిక్వెస్ట్ వచ్చాయి. ఈ 4 సర్వర్స్ నీకు ఈజీగా సర్వ్ చేసి ఓకే డన్ అయిపోయింది. సో నీ ఆఫర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో డన్ అయిపోయిందండి.
సో అయిపోయిన తర్వాత ఏంటి, నాకు ఇంక ఈ సర్వర్స్ అవసరం లేదు, నో నీడ్, ఈ సర్వర్స్ నేను డౌన్ చేసి పెట్టుకోవాలి, ఈ 2 సర్వర్స్ ఈజీగా సర్వ్ చేస్తాను. సో అప్పుడు ఏంటంటే నాకు బిజినెస్ లాస్ కదా, ఇంత అమౌంట్ పెట్టి నేను స్పెండ్ చేసి ఆ సర్వర్స్ కొని ఆ సర్వర్స్ యూజ్ చేయకపోయి దాని యొక్క మెయింటెనెన్స్ ఛార్జ్ మెయింటైన్ చేస్తా, ఇదంతా వేస్టే కదా. సో దానికోసం ఏంటంటే మనం ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేస్తాం బట్ యూజ్ చేయట్లేదు. బట్ అదే క్లౌడ్ లో ఏంటంటే ఎంత యూజ్ చేస్తాం అంత మాత్రం పే చేస్తే enough. సో నీకు 1 డే సర్వర్ కావాలా, యూ కెన్ కాన్ఫిగర్. సో 1 డే సర్వర్ కాన్ఫిగరేషన్ కావాలంటే నువ్వు కాన్ఫిగర్ చేసుకుని యూజ్ చేసుకుని దాన్ని ఆ తర్వాత టర్మినేట్ చేసి, సో ఎంత యూజ్ చేస్తావు అంత మాత్రం పే చేస్తే enough. సో ఎంత యూజ్ చేస్తావు అంత మాత్రం పే చేస్తే enough అండి. సో ఇప్పుడు ఇన్ కేస్ నీకు 1 మంత్ సర్వర్ కావాలా, సో 1 మంత్, లేదా ఒక 5 అవర్స్ కావాలా 5 అవర్స్, లేదా 1 వీక్ కావాలా 1 వీక్, 1 ఇయర్ కావాలా 1 ఇయర్, నీకు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, దెన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లివ్ ఇట్. సో నువ్వు ఎంత యూజ్ చేస్తున్నావు అంత మాత్రం పే చేస్తే enough అండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ఆల్రెడీ సర్వర్ ఉంది, ఈ సర్వర్కి ఏదో సంథింగ్ ఏదో 4 GB ర్యామ్ అటాచ్ చేస్తున్నావు. ఓకే, 4 GB ర్యామ్ అటాచ్ చేస్తున్నావు. సంథింగ్ ఇంకేంటంటే నువ్వు 4 GB ర్యామ్ యాడ్ చేయాలి, సో ప్లస్ 4 GB యాడ్ చేయాలి. సో నువ్వేం చేయాలండి, సో ఇప్పుడు నువ్వు సర్వర్ ఈజీగా నువ్వు ఒకవేళ ఇన్ కేస్ న్యూ సర్వర్ కొనాలంటే, సో ఎప్పుడో నువ్వు 1 మంత్ ముందే ప్రీ ఆర్డర్ తో నీ సర్వర్ ఆర్డర్ చేసి, దెన్ ఆ సర్వర్ వచ్చిన తర్వాత దాని అంతా కాన్ఫిగరేషన్ చేసుకొని, దెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకొని, ఆటో స్కేలింగ్ గ్రూప్ కాన్ఫిగరేషన్, ఇది ఎంత లెంతీ ప్రాసెస్ అండి. సో ఇన్ కేస్ నువ్వు ర్యామ్ చేంజ్ చేయాలంటే, సో ఫస్ట్ నువ్వు ర్యామ్ ఆర్డర్ చేయాలి, వన్స్ ర్యామ్ వచ్చిన తర్వాత నీ సర్వర్ డౌన్ చేసి, దెన్ బై ఇన్ కేస్ నీ దగ్గరే డేటా సెంటర్ ఉంటే నువ్వే వెళ్ళి జస్ట్ ర్యామ్ రీప్లేస్ చేస్తావు. ఇన్ కేస్ ఏదన్నా డిఫరెంట్ డేటా సెంటర్స్ లో, అంటే డేటా సెంటర్స్ లో నీ సర్వర్ స్టోర్ చేసింటే, దెన్ సో నీ డేటా సెంటర్స్ లో స్టోర్ చేసింటే, దెన్ ఆటోమేటిక్ గా హ్యాండ్స్ ఆన్ ఐ సపోర్ట్ టీమ్ తీసుకొని, దెన్ ఆ టీమ్ ద్వారా నువ్వేంటంటే ఆ ర్యామ్ ని రీప్లేస్ చేస్తావు. సో లెంతీ ప్రాసెస్ అండి. బట్ ఇక్కడ నువ్వు అదే క్లౌడ్ లో అయితే ఇమీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నీ సర్వర్ లో ర్యామ్ సైజ్ ఇంక్రీజ్ కావాలా డిక్రీజ్ కావాలా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, జస్ట్ సర్వర్ డౌన్ చేసావా, దెన్ నీ సైజ్ ని ఇంక్రీజ్ చేసావా, దెన్ అగైన్ అప్ చేసావా, సో ఎనఫ్ అండి. సో ఆటోమేటిక్ గా ఇమీడియట్ గా నీ సర్వర్ స్టేటస్ కావచ్చు, దెన్ ర్యామ్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, ఎనీథింగ్ నువ్వు అటాచ్ చేసుకోవాలన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయొచ్చు. బట్ ఇక్కడ ఎవ్రీథింగ్ లేట్ అండి, మేనేజ్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్ అండి. ఇంకోటి ఏంటంటే క్లౌడ్ లో, సో నువ్వు ఎంత యూజ్ చేస్తావు అంత మాత్రం పే చేస్తే ఎనఫ్ అండి. దెన్ ఇక్కడ నువ్వు ఒక సర్వర్ని కొని దాన్ని కాన్ఫిగరేషన్ చేసి, దాంతో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి, ఇదంతా లెంతీ ప్రాసెస్ అండి. బట్ నువ్వు అదే AWS క్లౌడ్ లో ఏంటంటే జస్ట్ నువ్వు లాగిన్ అయ్యావా, AWS లోకి లాగిన్ అయ్యావా, జస్ట్ నువ్వు ఎంత ఎంత ఏ రేంజ్ లో నీకు సర్వర్ కావాలో ఆ రేంజ్ లో సర్వర్ ని కాన్ఫిగరేషన్ చేసుకున్నావో, దెన్ యూజ్ చేసుకున్నావు ఎనఫ్ అండి. సో ఓన్లీ AWS క్లౌడ్ అంటే, సో క్లౌడ్ అంటే ఓన్లీ సర్వర్స్ ఏనా? సో నాట్ ఓన్లీ సర్వర్స్ అండి, ఎనీథింగ్, డేటాబేస్ కావచ్చు, దెన్ సర్వీసెస్ స్టోరేజ్ కావచ్చు, అనలిటిక్స్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, ఎనీథింగ్ అండి. సో చాలా మంది ఏంటంటే AWS అనేది ఓన్లీ సర్వర్స్ అనుకుంటారండి. సో నాట్ సర్వర్స్ అండి, ఎనీథింగ్ అండి. సో మనం ఏదైనా మేనేజ్ చేయొచ్చండి. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ సర్వీసెస్ అని హ్యాండిల్ చేస్తాం. సో అంటారు కంప్లీట్ కింద సర్వర్స్, ఆటో స్కేలింగ్ గ్రూప్, ELB అన్ని వస్తాయండి, లోడ్ బ్యాలెన్సర్, ఎలాస్టిక్ బిన్స్, ఇవన్నీ ఉన్నాయండి. దెన్ అదేవిధంగా స్టోరేజ్ చూడండి, డేటాబేస్ చూడండి, మైగ్రేషన్ చూడండి, మీడియా సర్వీస్, దెన్ మేనేజ్మెంట్ టూల్స్, డెవలప్మెంట్ టూల్స్, నెట్వర్కింగ్, మిషన్ లెర్నింగ్, సో అనలిటిక్స్, సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ అన్నిటి సపోర్ట్ చేస్తుందండి. సో నాట్ ఓన్లీ సర్వర్స్, నీకు డేటాబేస్ సర్వర్ కావాలంటే డేటాబేస్ సర్వర్ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అండి. సో ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ అనేది మోర్ అండి. సో సెక్యూరిటీ అనేది మోర్ అండి. సో ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ సంథింగ్ నీకేదో ఇప్పుడు సంథింగ్ నీ దగ్గర చెన్నైలో ఒక సర్వర్ ఉంది, సో సంథింగ్ బెంగళూరులో ఇంకో సర్వర్ ఉంది, సో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సంథింగ్ ఏదో చెన్నైలో నీకు ఏదైనా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి, ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చి, దెన్ ఈ డేటా సెంటర్ అంతా నీకు కొలాప్స్ అయింది. సో సంథింగ్ ఈ సర్వర్ కూడా కొలాప్స్ అయిపోయిందండి. సో అప్పుడు ఏంటి, నీకు డేటా అనేది లాస్ అయ్యి కదా. సో నీకు దీన్ని అంతటిని బ్యాకప్ తీసుకుంటే, సో డిఫరెంట్ లొకేషన్ లో బ్యాకప్ తీసుకుంటే ఆ డిఫరెంట్ లొకేషన్ నుంచి నీకు సర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ నువ్వు అలా AWS లో సర్వర్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదండి. బై డిఫాల్ట్ AWS లో ఏంటంటే డిఫరెంట్ రీజియన్ లో, అంటే ఒక రీజియన్ లో నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో ఒక రీజియన్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా తీసుకున్నారు అనుకోండి. సో ఇండియా తీసుకున్నారంటే 4 కార్నర్స్ లో 4 అవైలబిలిటీ జోన్స్ మెన్షన్ చేస్తారు. సో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి డిఫరెంట్ రీజియన్స్ లో. ఇన్ కేస్ ఇప్పుడు నువ్వు సర్వర్ ఇక్కడ క్రియేట్ చేసావు అనుకోండి, సో సంథింగ్ నువ్వు ఇక్కడ సర్వర్ ఇక్కడ క్రియేట్ చేసావు, సో సర్వర్ నువ్వు ఇక్కడ క్రియేట్ చేసావు అనుకోండి. సో ఆటోమేటిక్ ఏంటంటే వాడు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో నీ డేటా అంతా బ్యాకప్ తీసి పెట్టుకుంటాడు. సంథింగ్ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి డేటా సెంటర్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, సో నీ డేటా అంతా ఇక్కడ నుంచి నువ్వు సర్వ్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ హై అవైలబిలిటీ అండి, ఈ డేటా అనేది ప్రొటెక్టివ్ సెక్యూరిటీలో ఉంటుంది. సో ఎనీ టైం నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. సో కంపారిజన్ కాస్ట్ లాగా వస్తే ఏంటంటే నువ్వు సర్వర్స్ మేనేజ్ చేసే ఛార్జ్ తో, సో సర్వర్స్ నువ్వు మేనేజ్ చేసే ఛార్జ్ తో ఇక్కడ నువ్వు దాని యొక్క రెంట్ పే చేయొచ్చు. సర్వర్స్ మేనేజ్ చేసే ఛార్జ్ తో నువ్వు రెంట్ పే చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఎంత యూజ్ చేస్తావు అంత మాత్రం పే చేస్తే ఎనఫ్ అండి. ఇప్పుడు నీకు అవసరం లేని టైంలో ఏంటి, జస్ట్ సర్వర్ టర్మినేట్ చేస్తే ఎనఫ్ అండి.
సో నువ్వు సేల్ అయిపోయిన తర్వాత నీకు సర్వర్స్ అవసరం లేదు, జస్ట్ ఆటోమేటిక్గా నువ్వు ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజ్ చేసి టర్మినేట్ చేస్తావు. సో టర్మినేట్ చేసావు అంటే నువ్వు యూజ్ చేయట్లేదు అంటే పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మీకు యూస్ఫుల్ పార్ట్స్ అన్ని నేను ఇక్కడ క్లౌడ్ లో కవర్ చేస్తాను. సో ఇక్కడ మోస్ట్ యూస్ఫుల్ పార్ట్స్ ఏముంటాయంటే ఇక్కడ చూడండి. సో EC2 చాలా ఇంపార్టెంట్ అండి. EBS, VPC, ENI, SNS, ELB, ఆటో స్కేలింగ్ గ్రూప్, IAM, AMI, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్, ఇక్కడ చూడండి ELB అని మెన్షన్ చేసాను. ELB, AMI స్నాప్ షాట్స్ అంటే ఎంటైర్ సర్వర్ ని బ్యాకప్ తీసుకోవడం, AMI. సో ఇంకా నీ స్నాప్ షాట్స్ వాల్యూమ్ క్రియేట్ చేసి అటాచ్ చేయడం కావచ్చు, నెట్వర్కింగ్ VPC కావచ్చు. సో ఇవన్నీ అండి, ఇవన్నీ మోస్ట్ యూస్ఫుల్ పార్ట్స్ అని నేను AWS లో కవర్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ అండి. సో అగైన్ మీరు సపరేట్ గా బయటకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఆల్రెడీ ఆటో స్కేలింగ్ గ్రూప్, లోడ్ బ్యాలెన్సింగ్ ఆల్రెడీ ఉందండి వెంకట్ గారు. సో ఒకసారి కంటెంట్ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పానండి, ఆల్రెడీ లాస్ట్ సెక్షన్ లో మనం డిస్కస్ చేసుకుంది. సో ఎంటైర్ వర్షన్ కంట్రోల్ టూల్స్ డిస్కస్ చేసుకుంటాం, దెన్ దాంతో గిట్ హబ్, బిట్ బకెట్, సో 3 థింగ్స్ డిస్కస్ చేసుకుంటాం అండి. దెన్ కంపేర్ టు బిల్డ్ టూల్స్ లోకి వస్తే ఏంటంటే ఎంటైర్ మ్యాప్ డిస్కస్ చేసుకుంటాం. దెన్ అప్లికేషన్ సర్వర్స్ మీకు కంపల్సరీ అట్లీస్ట్ ఒక అప్లికేషన్ సర్వర్ అని చెప్పి దాంతో డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ చూపించాలి కాబట్టి సో టామ్కెట్ సర్వర్ చెప్తానండి. సో విత్ ఇన్ కాన్ఫిగరేషన్, సో మీకు ఏంటంటే ఇక్కడ ఎవ్రీథింగ్ అండి. సో విండోస్, లైనక్స్, క్లౌడ్ లో మొత్తం కవర్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు విండోస్ లో చేశారంటే లైనక్స్ లో ఈజీగా చేయొచ్చు, లైనక్స్ లో చేశారంటే క్లౌడ్ లో కూడా చేయొచ్చు. సో బోత్ ఆర్ సేమ్ అండి. క్లౌడ్ లైనక్స్, మౌల్ లైనక్స్, సేమ్ ఇక్కడ ఏ కమాండ్ హిట్ చేస్తే అక్కడ సేమ్ థింగ్ అండి. సో ఇద్దరు మనం ఇక్కడ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు క్లౌడ్ లో క్రియేట్ చేసుకున్నాం అంతే అండి, అంతకుమించి ఇంకేనా. సో ఎంటైర్ జెన్కిన్స్, CI/CD పార్ట్ లో ఎంటైర్ జెన్కిన్స్ అంతా డిస్కస్ చేసుకుంటాం. దెన్ వన్స్ జెన్కిన్స్ అయిపోయిన తర్వాత కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి, సేఫ్ ఎన్సిబుల్ బోత్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్స్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అయిపోయిన తర్వాత సో క్లౌడ్ లో ఈ పార్ట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం. సో విత్ ప్రాక్టికల్ అండి, నాట్ థియరిటికల్. మీకు ఏదో థియరిటికల్ గా చెప్పి అంటే ఈ VPC అంటే నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని ఇలా ఉంటుంది అనలాగా మీకు ఎవ్రీథింగ్ నేను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. ఇదే ప్రాబ్లం లేదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. సో ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ క్లౌడ్, ఎవ్రీథింగ్ అండి, మొత్తం ఇక్కడ ఉన్న కంటెంట్ అంతా నేను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను మీకు. సో వర్చువలైజేషన్ అంటే మీరు వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మీ మిషన్ లో లైనక్స్ సర్వర్స్, విండోస్ సర్వర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను. దెన్ కంటైనరైజేషన్ టూల్ చెప్తానండి. కంటైనరైజేషన్ టూల్ అంటే మనం ఇప్పుడు డోకర్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, డోకర్ ఎంటైర్ డిస్కస్ చేసుకుంటాం. దెన్ బేసిక్ అంటే మీరు లైనక్స్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయడానికి ఎన్ని కమాండ్స్ అంటే మోస్ట్ యూస్ఫుల్ కమాండ్స్ అంటే మీకు ఒక 5-6 అవర్స్ లైనక్స్ కూడా చెప్తాను, ప్రాబ్లం లేదు. ఓకే, వీకెండ్స్ తీసుకొని చెప్తాను. బేసిక్ స్క్రిప్టింగ్, దెన్ అదేవిధంగా నాగియస్ మానిటరింగ్ టూల్ చెప్తాను. సోనార్ క్యూబ్ కోడ్ క్వాలిటీ టూల్ చెప్తాను, అంటే మీకు కోడ్ ని టెస్ట్ చేసేదానికి కోడ్ క్వాలిటీ టూల్ ఇచ్చేస్తాను. దెన్ అదేవిధంగా ఎవ్రీడే మీకు సెక్షన్ రికార్డింగ్ వీడియో అనేది మీ డ్రైవ్ షేర్ అవుతుందండి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, PDF మెటీరియల్స్, దెన్ రెజ్యూమ్స్ అవన్నీ ఇస్తాను డెఫినెట్లీ. ఓకే, డ్యూరేషన్ 45+ అవర్స్ అండి. ఓకే, సో యాజ్ పర్ అంటే ఎవ్రీడే సెక్షన్ ఉంటుందండి. సో ఈ రోజు సెక్షన్ ఉంది, ఈ రోజు సెక్షన్ లేదని లేదు, ఎవ్రీడే సెక్షన్ ఉంటుంది. ఇన్ కేసు మీరు వద్దంటే తప్పితే సో వీకెండ్స్ అయితే 2 అవర్స్ ఉంటుంది, వీక్ డేస్ అయితే 1 అవర్ ఉంటుంది. బయట ఇన్స్టిట్యూట్ 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. సో మీకు బయట ఇన్స్టిట్యూట్ లో ఏంటంటే సాటర్డే సండే సెక్షన్ ఉండదు, వీకెండ్స్ బేస్ రన్ చేస్తారు. అంటే మీకు 1 మంత్ అంటే సో 1 మంత్ లో మీకు ఎన్ని రోజులు జరుగుతుంది, సో అప్రాక్సిమేట్లీ 8 days పోయిందంటే సో అప్రాక్సిమేట్లీ 22 days అండి. సో 22 days లో మధ్యలో ఏదైనా 1 or 2 days లీవ్ వచ్చిందంటే 20 days అండి. సో అలా ఏమి ఉండదండి, ఎవ్రీడే సెక్షన్ ఉంటుంది. వీక్ డేస్ అయితే 1 అవర్ ఆర్ 1.5 అవర్ ఉంటుంది, యాజ్ పర్ మీ కంఫర్టబుల్ టైం బట్టి. సో సేమ్ టైమింగ్స్ అండి, మార్నింగ్ 7 to 8:30 లేదా 6:30 to 8:30 అలా అండి. సో వన్స్ జాయిన్ అయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీకెండ్స్ అయితే 7 to 9 అనేది రెగ్యులర్ అండి. సో వీకెండ్ సాటర్డే సండే అయితే 7 to 9 కంపల్సరీ ఉంటుంది. ఓకే, దెన్ ఇన్ కేస్ ఎవరన్నా 24/7 సపోర్ట్ చేసే వాళ్ళు ప్రాబ్లం లేదండి. సో మీరు మార్నింగ్ ఈవినింగ్ అటెండ్ అవ్వచ్చు. మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దెన్ మీరు ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఈ బ్యాచ్ లో కంటిన్యూ అయ్యారు, సో కంటిన్యూ 2 weeks తర్వాత డిస్కనెక్ట్ అయ్యారు, సో అగైన్ డిస్కంటిన్యూ అయితే దెన్ అగైన్ మీరు ఇంకో బ్యాచ్ లో జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏంటి. ఇద్దరు ఈవినింగ్ అవ్వచ్చు, మార్నింగ్ అవ్వచ్చు, ఎలాగ ఉన్నా అలా షిఫ్ట్ అవ్వచ్చు అండి.